ఈ కీర్తనలో థియాలజీ ఆఫ్ ది సామ్స్ గురించి ప్రస్తావించాం చివరిలో. సరే, వాటి గురించి ఆలోచించేద్దాం. దానికంటే ముందుగా మరి చివరిలో చూద్దాం ఏమైనా కొన్ని డౌట్స్ లేకపోతే ప్రశ్నల సమాధానాలు సమయంలో మనం ఆలోచిద్దాం. ముఖ్యంగా ఇప్పుడు అవుట్లైన్ ఆఫ్ ది సామ్స్ చూద్దాం. లేకపోతే ఈ కీర్తనలో రకాలు అంటే ప్రాముఖ్యంగా ఓపెన్ బైబిల్లో నేను చెప్పినట్లు సర్వే ఆఫ్ ద సామ్స్ లో మీకు ఈ డివిజన్ ఉంటుంది. అంటే ఈ డివిజన్ కీర్తనల గ్రంథం అంతా కూడా దాదాపుగా 10 రకాలుగా 10 విధాలుగా విభజించబడ్డాయి. మనకు మామూలుగా కీర్తనల పుస్తకం 5 భాగాలుగా మనం చూస్తాం. అంటే పంచమ స్కందం వరకు అందరికి తెలిసిందే. మొదటి ప్రథమ స్కందం, ద్వితీయ మనకు బైబిల్ గ్రంథంలో ఈ వివరణ అనేది, ఆ డివిజన్ అనేది మనకు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. కానీ వాటిని మొత్తం కీర్తనలు 150 కీర్తనలను 10 రకాలుగా 10 విధాలైన పేర్లతో చెప్పడాన్ని బట్టి మనం తేలిగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. సరే, ముందు బైబిల్లో ఉన్న డివిజన్ ని మనం ఆలోచన చేద్దాం. వాయిస్ క్లియర్గా ఉందండి? బాగానుందా సార్? వినిపిస్తుంది సార్, కంటిన్యూ చేయండి సార్. వాయిస్ క్లియర్ గానే ఉందండి? సార్ వినిపిస్తుంది సార్. సరే, ఇప్పుడు ఈ డివిజన్, బుక్ డివిజన్ చూస్తే కీర్తనల గ్రంథం మొదటి 1 నుండి 41 వరకు మొదటి స్కందం లేకపోతే ప్రథమ స్కందం. 5 స్కందాలు. స్కందం అంటే ఏమి కాదండి, బుక్, పుస్తకం. 5 పుస్తకాలుగా దీన్ని విభజించడం అనేది జరిగింది. మీరు ఏమైనా చిన్న టైటిల్ పెట్టుకుంటే హెడ్డింగ్ బుక్ డివిజన్ అని, లేకపోతే పుస్తక విభజన అని మీరు గుర్తుపెట్టుకుంటే, హెడ్డింగ్ రాసుకుంటే 5 భాగాలుగా మనకు విభజన జరిగింది. మొట్టమొదటిది ప్రథమ స్కందం 1 నుండి 41 వరకు. 1 నుండి 41 వరకు మొదటి పుస్తకం. అదే సమయంలో మీకు ప్రతి పుస్తకం దీని ఎండింగ్ లో ఏమని రాసి ఉంటుందంటే దేవుణ్ణి స్తుతించటం గురించి ఉంటుందండి. ప్రతి పుస్తకంలో దీన్ని ఇంకొక మాటలో చెప్పుకుంటే ప్రతి స్కందము ఎండింగ్ లో డాక్సాలజీ అని అంటారు. అంటే దేవుణ్ణి మహిమపరిచే భాగంతో ముగుస్తుంది ప్రతి పుస్తకంలో కూడా. మొదటి స్కందం 1 నుండి 41. మీరు ఒకవేళ తీసి 41 చివరిలో మాట ఉంటుంది చూడండి. 41వ అధ్యాయం, అదే 41వ సంఖ్య చివరిలో ప్రస్తావించిన మాట చదవండి. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. అంటే బ్లెస్డ్ బి ద లార్డ్ గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన నామము
స్తుతి నొందదగింది ఆమెన్ అంటే దేవుని మహిమపరిచే భాగంతో ఎండ్ అవుతుందండి. అంటే ఫస్ట్ డివిజన్ దగ్గర నుండి మొత్తం ద్వితీయ స్కందం, తృతీయ, చతుర్థ, పంచమ ప్రతి పుస్తకం చివరిలో దేవుణ్ణి మహిమపరిచే భాగంతో ఎండ్ అవుతున్నాయి. దీనికి మామూలుగా డాక్సాలజీ అన్న చిన్న పేరు గుర్తుపెట్టుకోవచ్చు. ఒక టర్మ్‌తో ఆ పదంతో. DOXOLOGY డాక్సాలజీ. అంటే దేవుణ్ణి మహిమపరిచే భాగంతో ప్రతి పుస్తకం ఎండ్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ డివిజన్ ఏదైతే మనం చూసామో ఇప్పుడు మీరు చదివారో ఒకటో భాగం ఒకటో భాగంలో కీవర్డ్ ఏంటంటే అంటే 1 నుండి 41 అధ్యాయాల్లో కీవర్డ్ అంటే మూల మాట మనిషి లేతే మానవుడు. మీకు ఈ మాట 1 నుండి 41 వచనాల్లో మొట్టమొదటి సామెతలోనే మొట్టమొదటి కీర్తనలోనే ఇలా రాసి ఉంటుంది. చూడండి మొదటి కీర్తనలో ఏమని ఉంటుందంటే మొదటి కీర్తనలో మనకు మానవుని ప్రస్తావన ఉంటుంది. కీర్తనల పుస్తకంలో బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ అన్న పదంతో ప్రారంభమవుతుందండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. ఇప్పుడు ధ్యానించువాడు ధన్యుడు అంటే మనకు వచ్చేసరికి తెలుగులో అంత స్పష్టంగా ఇండైరెక్ట్ గా ఆ ఎవరైతే ఏ వ్యక్తి అయితే మ్యాన్ అండి మనిషి ధ్యానించువాడు ధన్యుడు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ అన్న పదంతో మనకు ప్రారంభం అవుతుంది. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ అంటే దీవెన నొందే వ్యక్తి ఎలాంటి వాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మార్గం నిలువ కూర్చుండక, అపహాసకులు ఉన్న చోట ఆనందించువాడు అన్నాడు కదా, ధ్యానించువాడు అన్నాడు కదండి. అలా 1వ కీర్తన నుండి మీకు ఒకవేళ ఆ ఆలోచన అర్థం కావాలంటే ఇప్పుడు మనం చదివిన 1వ కీర్తనలో అలాంటి వ్యక్తి ఉన్నాడు. అలాగే ఇదే మాట 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. మానవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నటకు. చూడండి, మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటివాడు. అంటే మీకు ఒకవేళ అర్థమైతే ఈ మొదటి డివిజన్ లో మనుషుడు అనే ఒక కీవర్డ్ ఉంటుంది. 41 వరకు ఇదే కాన్సెప్ట్ కొనసాగుతుంది కాబట్టి ఈ ప్రథమ స్కందము ఆది కాండమును సూచిస్తుందండి. అంటే పంచమ స్కందాలు మనకు పెంటటుక్ చదివారు కదా మీరు. 5 పంచగ్రంథాలకు ఒక్కొక్క భాగము కరస్పాండ్ అవుతుంది. అంటే ఈ ఒక్కొక్క భాగము మనకు ఆది కాండం మొదటి అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే దేవుడు మానవుణ్ణి ఎలా చేశాడని. కాబట్టి మొదటి భాగం మానవునికి సూచనగా కనపడతా ఉంది. అలా 8వ అధ్యాయం 4లో చూశారు మీరు. అదే కీర్తన సంఖ్య 8, 4లో చూశారు. అలాగే 25:12లో కూడా మానవుని ప్రస్తావన ఉంటుంది. చూడండి 25:12. యెహోవాయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమున ఆయన వానికి బోధించును. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నారు. అలాగే 34:8లో కూడా ఇదే మాట ఉందండి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఇక్కడ మనుష్యుడు అని ఏమో 8వ కీర్తనలు అంటే ఇక్కడ నరుడు అన్న పదం వాడు. కాబట్టి మీకు మొదటి భాగం అంతా కూడా 37వ అధ్యాయం 23వ వచనం కూడా అదే.
తర్వాత 44వ వచనం కూడా అదే. 40వ అధ్యాయము 4తో మనం ఈ భాగాన్ని ముగిస్తున్నాం. 40వ అధ్యాయం 4వ వచనంలో కూడా యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అన్నాడు. అంటే యెహోవాను నమ్ముకున్న నరుడు ధన్యుడు. అంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ప్రథమ స్కందంలో కీవర్డ్ నరుడు, మూల మాట నరుడు. అదే కాన్సెప్ట్ కొనసాగుతుంది. ఇప్పుడు ఆది కాండంలో కూడా సృష్టి జరిగింది, మానవుడిని దేవుడు సృజించాడు. ఇది పంచమ స్కందం, ప్రథమ స్కందం. రెండవ స్కందం వచ్చేసరికి అది 42 నుండి 72. 42వ అధ్యాయం నుండి ఇది మనకు రాసే ఉంటది బైబిల్లో, ద్వితీయ స్కందం అని. 42 నుండి 72వ అధ్యాయం వరకు, అంటే సామ్ నెంబర్ 42 to 72. ఇది ఇట్ కరస్పాండ్స్ టు ఎక్సోడస్ అండి. అంటే ఇది ఈ భాగము నిర్గమకాండానికి సమానం. నిర్గమకాండము అంటే మనకు కీవర్డ్ ఏంటంటే డెలివరెన్స్ అండి, విమోచన. ఈ ద్వితీయ స్కందంలో మనకు ఎదురయ్యే పదం ఏంటంటే డెలివరెన్స్, విమోచన. చూడండి 50వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట, ఈ కాన్సెప్ట్ ఉంది. 50:15 అండి. ఆపత్కాలమున నీవు నన్ను నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఇది మనకు విమోచన అన్న పదం కూడా చూసాం మనం ఇక్కడ. విడుదల, విమోచన. రెండవ పుస్తకము దేని గురించి మాట్లాడుతుందంటే డెలివరెన్స్ గురించి మాట్లాడుతుంది. మనకు సహజంగా విమోచన భావం ఎక్కడ ఉంటుందండి? నిర్గమకాండంలో ఉంటుంది. కాబట్టి ద్వితీయ స్కందము రెండవ పుస్తకమైన నిర్గమకాండానికి కరస్పాండ్ అవుతా ఉంది. అంటే దానికి దీనికి మనకు ఆ సంబంధాన్ని చూడగలుగుతాం. రెండవ భాగం దీనిలో ఇప్పుడు కొన్ని వచనాలు మీరు చదివారు కదా, ఇంకా 2 వచనాలు మీరు నోట్ చేసుకోండి. 56:13లో కూడా అదే భావం చూడండి. 56:13. నేను నీకు మృక్కుని ఉన్నాను, నేను నీకు త్యాగమును అర్పించుటకు. 12లో ఉందండి మనకు. 56:12లో మనకు ఈ భావం కనపడుతుంది. ఏమనుందంటే దేవా తప్పించి చదవండి. నీవు మరణములో నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నావు. నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. ఇది కూడా విడుదల, డెలివరెన్స్ గురించి మాట్లాడుతుంది. తప్పించటం, విడిపించటం. ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి దేవుడు తప్పించి విడిపించినట్లుగా ఇక్కడ కూడా అదే భావం కనపడుతుంది. అలాగే 59:1లో కూడా అదే ప్రార్థన చేస్తారండి. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము అని. అలాగే 69:14 మీరు నోట్ చేసుకుని తర్వాత చదువుకోండి పని. 69:14వ చరణంలో కూడా మనకి ఇదే భావం అండి. నేను దిగిపోకుండా భూమిలో నుండి నన్ను తప్పించుము, నా పగవారి చేతిలో నుండి అగాధ జలముల్లో నుండి నన్ను తప్పించుము. ఇది కూడా డెలివరెన్స్ గురించే మాట్లాడుతుంది. అలాగే 71:2వ వచనం అండి. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము, నీ చెవి యొగ్గి నన్ను రక్షింపుము. సాల్వేషన్ అన్న, డెలివరెన్స్ అన్న ఈ పర్యాయ పదాలు కాబట్టి మనకు 72తో ముగుస్తుంది. 72:12లో కూడా ఈ పదం ఉంది చూడండి. దరిద్రులు మొరపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరాధారులను అతడు విడిపించును. అంటే ద్వితీయ స్కందం మొత్తం కూడా నిర్గమకాండానికి సమానము. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఈ వచనాలన్నీ డెలివరెన్స్ గురించి. కాబట్టి రెండవ
పుస్తకానికి కీవర్డ్ ఏంటంటే విమోచన లేకపోతే రక్షణ. ఇక్కడ 72 ఎండింగ్ కూడా దేవుని మహిమపరిచే భాగంతోనే ముగుస్తుంది చూడండి. ఆయన 19వ ఆయన మహిమగల నామము నిత్యము స్తుతింపబడునుగాక. సర్వభూమియు ఆయన మహిమతో నిండి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఇక మనకు రెండో భాగం అయిన తర్వాత తృతీయ స్కందంలోకి వచ్చేసరికి ఇది మూడవ పుస్తకం. దేనికి గుర్తంటే దేనికి సమానం అంటే లేవియా కాండానికి సమానం అండి. ఇది మనకు 73 నుండి 89 వరకు ఉంటుంది. 73వ అధ్యాయం నుండి 89 ఇట్ కరస్పాండ్స్ టు లెవిటికస్ అంటే లేవియా కాండం. దీనిలో కీవర్డ్ ఏంటంటే శాంక్చురీ అంటే పరిశుద్ధత లేకపోతే పరిశుద్ధ స్థలము ఆ భావం వస్తుంది. సార్ చూద్దాం 73:17వ చరణంలో దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి ఆ పదం చూడండి. అంటే పరిశుద్ధ స్థలాన్ని శాంక్చురీ అంటే పరిశుద్ధ స్థలం అన్నమాట. నేను దేవుని పరిశుద్ధ స్థలము వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు అపహాసకరముగా ఉండెను. ఆయాసకరం. ఓకే, ఇది మనకు 73 నుండి 89 వరకు లేవియా కాండంలో దేవుడు లేవీయులతో మాట్లాడుతూ వారు ఎలా పరిశుద్ధంగా ఉండాలి, ఏ విధంగా అతి పరిశుద్ధ స్థలాన్ని సమీపించాలి, ఎవరు సమీపించాలి, ఆ నియమాలు మనకు ఇవ్వబడ్డాయి కదా లేవియా కాండంలో. అలాగే ఇక్కడ కూడా తృతీయ స్కందంలో పరిశుద్ధ స్థలం గురించి ఎక్కువగా నొక్కి చెప్పబడ్డాయి. కాబట్టి ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. కొన్ని వచనాలు 73:17 తర్వాత 74:7లో కూడా అదే పదం చూడండి. 74:7 నీ పరిశుద్ధ స్థలమునకు అగ్ని ముట్టించుదురు, నీ నామ మందిరమును అన్న పదం అపవిత్రత పవిత్రత ఇక్కడ వ్యతిరేకమైన పదాలు. పరిశుద్ధ స్థలం అన్నది ప్రాముఖ్యమైన మాట. 74:7 తర్వాత 77:13 దేవా నీ మార్గము పరిశుద్ధమైనది అన్న పదం వాడాడు. అంటే శాంక్చురీ అన్న కీవర్డ్ గుర్తుపెట్టుకోండి 77:13లో కూడా. తర్వాత 78:69 చూడండి. సార్ అవునండి, 69 ఎండింగ్ లో కూడా ఈ పదం ఉందండి. ఆయన తన పరిశుద్ధ మందిరం తన దాసులైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుంచి అతన్ని పిలిపించింది. ఇది మనకు పరిశుద్ధ మందిరం అన్నది 69 చివరి భాగంలో చూస్తాం. అంటే ఈ భాగం అంతా కూడా లేవియా కాండానికి సమానం. అందుకనే పరిశుద్ధ స్థలం అన్న మందిరము అన్న మాటలు మనకు తరచుగా కనబడుతుంది. అలా లేవియా కాండానికి సమానం అండి. ఇది మనకు తృతీయ. నెక్స్ట్ చతుర్థ స్కందం వచ్చేసరికి ఇది 90 నుండి 106వ. అలాగే దీని ఎండింగ్ కూడా మహిమపరిచే భాగం ఉంది కదండి, అది కూడా మీరు చూడొచ్చు. డాక్సాలజీ అనేది దేవుణ్ణి స్తుతించే భాగం. తర్వాత మనకు 90 నుండి 106వ కీర్తన వరకు 4వ భాగం, 4వ స్కందం. దీనిలో కీవర్డ్ వచ్చేసరికి కీవర్డ్స్ మనకు తిరుగులాడుట లేకపోతే సంచారములు. ఎందుకంటే సంఖ్యాకాండం అనేది సంచారముల గ్రంథం అంటాం. తిరుగులాడు పుస్తకం, బుక్ ఆఫ్ వాండరింగ్స్ అంటాం. సంఖ్యాకాండానికి మరో పేరు. అది ఎక్కువ దానిలో న్యూమరికల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, సంఖ్య గురించిన వివరణలు ఉంటాయి. అంటే ఇశ్రాయేలీలు ఫస్ట్ చాప్టర్లో
సెకండ్ చాప్టర్‌లో వారి సెన్సస్ ఉంటది. జనాభా లెక్కలు. అలాగే బహుశా 26 అధ్యాయంలో సెకండ్ టైమ్ ఉంటుంది. ఈ మధ్యలో వారు 6,00,000 మంది కాలుబలం కూలిపోయినట్లుగా, చనిపోయినట్లుగా చూస్తాం. అందుకే అది 38 సంవత్సరాల పైన చరిత్ర సంఖ్యాకాండం. దాదాపుగా 38 సంవత్సరాల 9, 10 నెలల చరిత్ర. అందులో తిరుగులాట ఎక్కువుంటుంది. అందుకనే బుక్ ఆఫ్ వాండరింగ్స్ అన్న టైటిల్ కూడా ఇవ్వచ్చు. వాండరింగ్ అంటే తిరుగులాడుతా అక్కడక్కడే తిరుగులాడి వారు చనిపోయారు అరణ్యంలోని. కాబట్టి అలాంటి కీవర్డ్స్ మనకి ఇందులో ఉంటాయి. దీనికి 90వ కీర్తన, 106వ కీర్తనలో ఆ భావాన్ని చెప్తూ ఉన్నాడండి. అంటే అన్రెస్ట్, వాండరింగ్స్ అన్న 2 పదాలు ఈ భాగానికి ఉపయోగించాడు మూల మాటలుగా. ఇందులో ఆ 2 జస్ట్ ఎగ్జాంపుల్‌గా 90వ కీర్తన, 106వ కీర్తన. బహుశా 90లో మనకు అదే భావం కనపడుతుంది. ఎందుకంటే ఇది మోషే రాసిన కీర్తన. నిట్టూర్పులు విడుచుట 9లో అంటాడండి. నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడిపితిమి. నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలం 70 లేకపోతే అధిక బలం ఉంటే 80. అంటే ఇదంతా ఒక లైఫ్ టైం గురించి. అందుకనేనేమో 90వ కీర్తనలో మరణం గురించి మాట్లాడాడు మోషే భక్తుడు. మన జ్ఞానంగా ఎలా జీవించాలో మాకు నేర్పించమని మాట్లాడిన మాట. నెక్స్ట్ 106లో కూడా ఇదే భావం కనపడుతుంది అన్నాడు. అంటే 106వ కీర్తనలో వారు దేవుని నమ్మలేదండి, తిరుగుబాటు చేశారు. అయినా ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను, రగులు కొనెను. 140లో చూడండి. కావున యెహోవా కోపమైన ప్రజల మీద రగులు కొనెను, ఆయన తన స్వాస్యమందు అసహ్యపడెను. ఈ మాటలు మనకు అంటే ఎండింగ్ లో 106 కీర్తన అంతా కూడా ఇది అరణ్యంలో జరిగిన సంగతులకి సాదృశ్యంగా మనం ఇక్కడ చదువుతాం. అలా సంఖ్యాకాండానికి ఈ భాగం సమానంగా ఉంది. ఇందులో కూడా 106వ కీర్తన 48లో కూడా డాక్సాలజీతో ఎండ్ అవుతుంది. దేవుణ్ణి మహిమపరిచే భాగంతో మనకు ఈ పుస్తకం ఎండ్ అవుతుందండి. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే ఈ చివరి భాగం 107 నుండి 150 వరకు ఇది పంచమ స్కందం. ఇది డ్యూటెరోనమీకి సమానం, ద్వితీయోపదేశ కాండానికి సమానం. ఇందులో కీ ఫ్రేజ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ గాడ్ అండి, దేవుని మాట. ఎందుకంటే ఆయన మాట, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయన మాట వినరో. ఇప్పుడు ఉదాహరణకు 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం అందరికి బాగా పరిచయమైన అధ్యాయమే. ఆయన మాటలు విన్నవారికి దీవెన, వినని వారికి శాపం. అయితే మనకు ఈ అధ్యాయం మొత్తం అధ్యాయం అంతా దేవుని మాట గురించి మాట్లాడేది 119. 119 అధ్యాయం అంతా కూడా దేవుని మాటను గురించిన, ఆయన మాట యొక్క ప్రాముఖ్యత, ధర్మశాస్త్రం యొక్క శ్రేష్టత, లేకపోతే దాని సంపూర్ణత, ఆయా విషయాలు ఇక 119 ఎవరికి తెలియని వాడు ఉంటారని. అన్ని ఎక్కువ దేవుని వాక్యము, దేవుని మాట, ఆజ్ఞ, కట్టడ ఇవే కనపడతాయి 119 అంతా. అందుకని ద్వితీయోపదేశ కాండంలో దేవుని మాటకు ప్రాధాన్యత ఇచ్చారు. కీవర్డ్ దేవుని వాక్యం. అలాగే మనకు ఈసారి డాక్సాలజీ ఒక అధ్యాయం, ఏకంగా ఒక అధ్యాయమే చెప్తాడు. 150వ కీర్తన అంతా దేవుని స్తుతించడి అనే మాటలు మనందరికి బాగా పరిచయం. ఇది ఈ 5 పుస్తకాలు పంచ గ్రంథాలకు ఈక్వల్, సమానంగా గుర్తుపెట్టుకోవాలి.
అర్థమైందండి? ఈ 5 పుస్తకాలు అంటే 5 పంచమస్కందాలు, 5 పాత నిబంధనలోని పంచమ కాండాలకు సమానం అని, అలాగే ప్రతి పుస్తకం ఎండింగ్లో మనకు ఏమున్నాయని కూడా చూసాం. పుస్తకం ఎండింగ్లో డాక్సాలజీ, దేవుని మహిమపరిచే భాగాలు కూడా ప్రాముఖ్యమైనవి. నెక్స్ట్ ఈ కీర్తనలకు సంబంధించి మనం ఆలోచన చేస్తే, ఇందులో ఈ ఓపెన్ బైబిల్లో ఇచ్చాడండి క్లాసిఫికేషన్, డివిజన్, అంటే 10 విధాలుగా ఈ కీర్తనల మొత్తాన్ని ఇలా విభజించాడు. మన పుస్తక విభజన అయితే నేరుగా పుస్తకంలో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి 10 టైప్స్ గా మనకు చెప్పాడు. ఒకవేళ మీరు అవి నోట్ చేసుకుంటే అంత ఉపయోగమే. ఒకటి ఇండివిజువల్ లెమెంట్ సామ్స్ అన్నాడు. అంటే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి దుఃఖపడుతూ పశ్చాత్తాపంతో రాయబడిన కీర్తనలు. ఇది ఈ కీర్తనలు దాదాపుగా ఎక్కువ కీర్తనలు ఈ భాగం కింద వస్తాయి. నేను ఆ కీర్తనలు కూడా మెన్షన్ చేస్తాను, మీరు వాటిని గుర్తుపెట్టుకోవచ్చు, నోట్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ కీర్తనలు ఈ భాగం కింద. ఇండివిజువల్ లెమెంట్ సామ్స్. లెమెంటింగ్ అంటే, ఇప్పుడు లెమెంటేషన్ అంటే విలాపవాక్యం, విలపిస్తూ వ్యక్తిగతంగా విలపిస్తూ రాయబడిన కీర్తనలు. అవి ఎక్కువ భాగం మనకి కనపడతాయి. ఉదాహరణకు ఈ కీర్తనలు నోట్ చేసుకోండి. 3 నుండి 7, అలాగే అంటే 3 నుండి 7 అంటే 3, 4, 5, 6, 7. అలాగే 12వ కీర్తన, 13వ కీర్తన, 22, 25 నుండి 28, అనగా 25, 26, 27, 28. అలాగే 35వ కీర్తన, తదుపరి 38 నుండి 40, 38, 39, 40, 42, 43, 51, 54 నుండి 57, 54 నుండి 57, 59, 61, 63, 64, తర్వాత 69 నుండి 71, తర్వాత 86, 88, 102వ కీర్తన, 109వ కీర్తన, 120, 130, తర్వాత 140 నుండి 143 వరుసగా, 140 నుండి 143. ఇప్పుడు ఇది ఈ భాగంలో ఇండివిజువల్ లెమెంటింగ్ అంటేనండి, ఒక వ్యక్తి తన యొక్క శ్రమను బట్టి, తనకున్న బాధను బట్టి, ఒకవేళ పాపమును బట్టి విలపిస్తూ రాసింది ఈ ఇండివిజువల్ లెమెంట్ సామ్స్ అంటామండి. అంటే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ 51 తీసుకోవచ్చు, ఎందుకంటే మధ్యలో మనకు వచ్చింది. 51లో భక్తుడైన దావీదు మహారాజు తన యొక్క పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ విలపిస్తూ రాశాడు. కాబట్టి అలా ఒక ఉదాహరణతో గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవి ఇండివిజువల్ లెమెంట్ సామ్స్ అని. తర్వాత అయితే దీనిలో అంటే ఈ ఇండివిజువల్ లెమెంటింగ్ సామ్స్ లో కొన్ని ప్రాముఖ్యమైన ఎలిమెంట్స్ ఇచ్చాడు. అంటే ఎట్లా ఉంటుంది ఈ కీర్తనలో, ఈ రకమైన అవుట్లైన్ కూడా ఇచ్చాడు ఈ ఓపెన్ బైబిల్. ఎలా ఇచ్చాడంటే,
మీకు అర్థమైంది కదండి ఈ మాట. అంటే ఈ కీర్తనలలో ఒక చిన్న అవుట్‌లైన్‌గా, అంటే ఈ కీర్తనలో మెయిన్ అవుట్‌లైన్ గుర్తుపెట్టుకుంటే ఈ కీర్తనలు ఈ మాదిరిగా ఉంటాయని చెప్తున్నాడు. ఇలా అంటున్నాడండి. దే హావ్ దీస్ ఎలిమెంట్స్. ఇందులో ఒకటి ఒక ఉపోద్ఘాతం ఉంటుందండి. యూజువల్లీ క్రై టు గాడ్. అంటే ఒక ప్రారంభంలో దేవునికి తన అంటే దేవుని ఇంట్రడక్టరీ పార్ట్‌లో ఏమని ఉంటదంటే, దేవుని ఎడల తన యొక్క మాటను వినిపించటం. అంటే దుఃఖపడుతూ చెప్పటం. తర్వాత ద లెమెంట్ ఉంటుందన్నాడు. బి పార్ట్‌లో ద లెమెంట్ ఉంటుందన్నాడు. అంటే విలపించటం అనేది కనపడుతుందంటాడు. సి పార్ట్‌లోనేమో కన్ఫెషన్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్. అంటే దేవుని యందు నమ్మకాన్ని కనబరిచే భాగం ఉంటుందండి. సి పార్ట్. ద కన్ఫెషన్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్. నాలుగో భాగంలోనేమో వినతి ఉంటుందండి. పిటిషన్ ఉంటుందన్నాడు. పిటిషన్ అంటే విన్నపము లేకపోతే ప్రార్థన తెలియచేయటం ఉంటుంది. ఈ పార్ట్‌లోనేమో ఐదో భాగంలోనేమో డిక్లరేషన్ ఆఫ్ ప్రైజ్. అంటే తన మ్రొక్కుకోవటం లేకపోతే స్తుతి చెల్లించటం. ఈ భాగం కనపడదు. అంటే 5 భాగాలుగా ఒక లెమెంటింగ్ సామ్‌ని విలాప కీర్తనలో 5 భాగాలుగా ఉపోద్ఘాతం నుండి తర్వాత పూర్తిగా తాను దేని విషయమై దుఃఖాన్ని వ్యక్తపరుస్తున్నాడు రెండో భాగంలో ఉంటుంది. తర్వాత ఒప్పుకోలు, తన యొక్క పాపాన్ని ఒప్పుకొని దేవుని యందు నమ్మికతో కూడిన దేవుని యందు నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి తన పాపాన్ని ఒప్పుకోవటం. తర్వాత మళ్ళా విన్నపం ఉంటుంది. చివరికి స్తుతితో ముగిస్తున్నాడు. అలా 5 భాగాలు. ఒకవేళ మీకు ఈ విషయం అర్థం కాకపోయినా ఈ ఒక్కొక్క కీర్తనలో ఒక చిన్న అవుట్‌లైన్ అనేది మనం ఈ బైబిల్‌ని బట్టి కాదు, మీకు ఒకవేళ మీకున్న రెఫరెన్సెస్ ఏమైనా ఉంటే వాటిని బట్టి కూడా చూసి గుర్తుపెట్టుకోవడానికి చూడండి. ఇది మనం చెప్పింది మొదటి టైపు ఇండివిడ్యువల్ లెమెంట్ సాంగ్స్. రెండవ టైప్ ఏంటంటే రెండవ కేటగిరీ కమ్యూనల్ లెమెంట్ సాంగ్స్ అండి. అంటే మొట్టమొదట వ్యక్తిగతంగా విలపిస్తే రెండో భాగం జాతి విలాపంగా మనం చూస్తాం. కమ్యూనల్ అంటే ఒక సామూహికంగా జాతి అంతా కలిపి దేవుని పట్ల వారు చేసిన తప్పిదాన్ని బట్టి విలపిస్తూ రాసే కీర్తనలు కమ్యూనల్ లెమెంట్ సాంగ్స్ అంటారు. ఇది రెండో భాగం. ఇండివిజువల్‌కి జస్ట్ వ్యతిరేకంగా. ఈ కీర్తనలో చూసేసరికి 5-6 కీర్తనలని నోట్ చేసుకోండి. 44వ కీర్తన, 60వ కీర్తన, తర్వాత 74వ కీర్తన, అంటే కమ్యూనల్ అన్న పదానికి మీరు అర్థం చేసుకోవడానికి 60లో ఇలా చూడండి. ఒకవేళ 60లో మనం ఇలా చూస్తున్నామండి, లేకపోతే వద్దులండి, ఇంకొక కీర్తన చూపిస్తాను. నోట్ చేసుకోండి ముందు. 44, 60, 74, 79, 80, 83, 85, 90, 123. మరొకసారి చెప్తున్నానండి. 44, 60, 74, 79, 80, 83, 85, 90, 123. మీకు ఇది వీటన్నిటిలో నుండి ఒక కీర్తన జ్ఞాపకం చేస్తానండి. 83
83వ కీర్తన ఓపెన్ చేయండి, చెప్తాను దీని గురించి. కీర్తనల పుస్తకం 83 తీయండి. ఈ 83వ బహుశా నిన్న మొన్న జరిగిన యుద్ధం కూడా ఈ 83వ కీర్తన చదివితే మనకు క్లియర్గా అర్థం అవుతుంది. ఒకసారి మీకు ఇందులో ఒక వచనాన్ని చదవండి, 4వ వచనం చదవండి. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకం రాకపోనట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదమను రండని చెప్పుకొనిచున్నారు. ఈ మాట ఎప్పుడుదండి? ఆసాపు రాసిన కీర్తన అంటే దాదాపుగా దావీదు సమకాలీకుడు, 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తుకు ముందు. ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం మాటలు ఇవి. 3వ చరణంలోనే ప్రజలు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుదొచ్చిన వారి మీద ఆలోచన చేస్తున్నారు. అసలు ఇశ్రాయేలు అని పేరు భూమి మీద నుండి లేకుండా చేయాలన్న ఆలోచన ఈ రోజుది కాదండి. ఈ రోజు కూడా ఇశ్రాయేల్ దేశాన్ని అలా చరిత్ర పటం నుండి, ప్రపంచ పటం నుండి తొలగించాలనేది ముస్లిం, అంటే మనం ఆ పదాలు వాడకూడదు, అరబ్ కంట్రీస్, ఆ చుట్టుపక్కల ఉన్న శత్రువులు అలాంటి వారు. అది ఏంటయ్యా మా పరిస్థితి, నువ్వు మౌనంగా ఉంటే మా పరిస్థితి ఏంటి అని ప్రారంభించారు. ఇది నేషనల్లో జాతి మొత్తంగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు. మమ్మల్ని ద్వేషించేవారు మా మీద ఇలా ఆలోచన చేస్తున్నారు. మేము ఎలా ఉందంటే మా పరిస్థితి, అసలు మేము లేకుండానే వారు మా మీద లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మీరు ఇది అంతా చదివితే మొన్న ఇరాన్ యుద్ధం లాంటివి మనకు జ్ఞాపకం వస్తాయండి. ఈ రోజు కావచ్చు, ఇంకా రేపు ఎల్లుండి జరిగే యుద్ధాలు కూడా ఇవే. ఇశ్రాయేలు పేరును తొలగించాలి. ఎవరెవరు ఉన్నారు చూశారు శత్రువులు ఇక్కడ? 5వ వచనంలో ఏక మనసుతో వారు ఆలోచన చేసి నీకు విరోధంగా నిబంధన చేశారు. ఎవరెవరు? 6వ వచనం నుండి ప్రారంభించాడు. గుడారపు వాసులైన ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీయులు, గెబాలు వారు, అమ్మోనీలు, అమలేకీలు, ఫిలిస్తీన్లు, తూరు, అషూరు, లోతు వంశస్థులు, ఇవన్నీ ఇప్పుడు మనకు కొన్ని పేర్లు ఇప్పుడు కనపడతాయి, పూర్వం పేర్లు అవి. ఇప్పుడున్న దేశాలు కొద్దిగా అవే పేర్లు, డిఫరెంట్ నేమ్స్ ఉన్నా అందరూ మరి ఇశ్రాయేలు లేకుండా చేయాలనంటే వాళ్ళందరూ ఏం చేయాలి? వాళ్ళ పరిస్థితి ఏంటంటే దేవునికి మొరపెట్టుకోవటం. ఇప్పుడు మనకు వాడే డేవిడ్ స్లింగ్ కావచ్చండి, గూఢాచార్య వ్యవస్థ, మనకు ఆనాడు మోషే ఏ విధంగా వేగు చూచేవారిని పంపించారు, ఈ రోజు కూడా అదే వ్యవస్థ ఉంది. ఏది? ఇశ్రాయేల్ దేశంలో దాదాపు మొన్న శాంసన్ పదాలు కూడా ఆపరేషన్ లాంటివి, ఇలాంటివన్నీ ఇప్పుడు కాస్త లేటెస్ట్ టర్మ్స్ అయ్యాయి. కానీ పూర్వం నుండి ఇశ్రాయేలీలు ఇలాంటి శ్రమలు అనుభవించారు. అందరూ వారిని చరిత్ర పుటంలో నుండి తొలగించాలని చూశారు. అయినా దేవుడు వారికి అండగా ఉన్నాడు. చివరికి అలా మాట్లాడుతూ మధ్యలో సెల అన్నది పెట్టి, నీవు వారికి మిద్యాను వారికి నువ్వు చేసినట్లు వీళ్ళకు కూడా చేయమని మాట్లాడుతూ చివరికి స్తుతితో ఎండ్ అవుతుంది. యెహోవాను నామం ధరించి నీవు మాత్రమే సర్వలోకంలో మహోన్నతుడు అని వారు ఎదుగుదురుగా. అంటే ఇంతకుముందు మనం ఒక భాగం చెప్పినట్లుగా ఆ 5 భాగాలు ఏది? ఆ 5 పార్ట్స్ అనేది లెమెంటింగ్ సామ్స్ లో కనపడదు. సరే, గుర్తుపెట్టుకోండి. అట్లా ఇండివిజువల్ లెమెంట్స్ ఉన్నాయి, లెమెంటింగ్ సామ్స్ ఉన్నాయి, కమ్యూనల్, యాజ్ ఎ కమ్యూనిటీ, యాజ్ ఇజ్రాయెల్, దే ఎక్స్ప్రెస్ దేర్ క్రై బిఫోర్ గాడ్. దేవుడు వారికి ఎలాంటి విడుదలను ఇచ్చాడు, ఆ విషయాలు కూడా మనం చూడవచ్చు అండి. అలా కమ్యూనల్లో లెమెంటింగ్ సామ్స్ చూడవచ్చు. నెక్స్ట్ 3వ టైప్ వచ్చేసరికి ఇండివిజువల్ థ్యాంక్స్ గివింగ్ సామ్స్ అండి. 3వ భాగం అంటే వ్యక్తిగతంగా దేవుని కృతజ్ఞతలు చెప్పేవి. ఈ కీర్తనలు వచ్చేసరికి నోట్ చేసుకోండి అండి. మనం కూడా ఇవి
మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా ప్రార్థన ఎలాగో వ్యక్తిగతంగా దేవుని కృతజ్ఞతలు ఎలా చెప్తామో అలాగే అలా చెప్పడానికి ఏ హేతువులో కూడా మనం చూసుకోవచ్చు. తర్వాత కమ్యూనల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ నెక్స్ట్ 4వ భాగం. ఇప్పుడు 3వ దాంట్లో ఒకసారి ఈ కీర్తనలు నోట్ చేసుకోండి. ఇండివిడ్యువల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అంటే వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపే కీర్తనలు. దేవుని కృతజ్ఞతలు వ్యక్తపరిచే కీర్తనలు వచ్చేసరికి 18వ కీర్తన 30, 32, 34, 40, 41, 66, 106, 116, 138. అలా ఈ కీర్తనలో వ్యక్తిగతంగా దేవుడు మనకు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞతలు చెప్పే కీర్తనలుగా కనబడతాయి. మీరు 150 కీర్తనలు ఏదో ఒక మాదిరిగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఈ విధంగాను గుర్తుపెట్టుకోవచ్చు మీరు పర్సనల్ స్టడీగా. చూడండి, ఉదాహరణకు 116 ఎప్పుడు ఎక్కువగా చదివే కీర్తనలో 116 ఒకటి. రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రార్థన చేసేది, నా మొక్కుబళ్ళు చెల్లించేదను. ఎక్కువ పదాలు నా అన్న పదం ఉంటుంది ఇందులో 116లో. నా మొర విన్నపములను ఆలకించి ఉన్నాడు, నేను ఆయన ప్రేమించున్నాను, నాకు చెవి యొగ్గెను. ఎందుకు అంటే ఉదాహరణకు 116:8 అంటాడు, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకుండా, కన్నులను జారిపడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు. ఇది వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పేది. ఇలా ఈ భాగాల్లో ఏది కీర్తనలు మీరు చదవండి. 18వ కీర్తన అంటే ఫేమస్, నిన్న కూడా గుర్తు చేసుకున్నాం. సో మరి దావీదుకి దేవుడు చేసిన ఎన్నో కార్యాలు ఉన్నాయి. వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్తాడు. తర్వాత ఈ కీర్తనల్లో కూడా డివిజన్ ఇచ్చాడు. అయితే ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. అలా కాకుండా డివిజన్స్ వరకు చూద్దాం. ఇందులో అవుట్లైన్ కూడా ఇచ్చారులేండి. అందుకని ఓపెన్ బైబుల్ లాంటిది మీరు ఉంటే మీకు ఇవన్నీ సులువు అవుతాయి. 4వది కమ్యూనల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్ అండి. అంటే ఇవి ఒక సామూహికంగా, అంటే జాతిగా, ఒక ఇశ్రాయేల్ జాతిగా వారందరూ దేవునికి కృతజ్ఞతలు చెప్పే కీర్తనలు. అవి నోట్ చేసుకోండి. కమ్యూనల్ ఇండివిజువల్ కంటే కూడా ఇవి డిఫరెంట్ గా ఉంటాయి. 124, 129. 124, 129 ఈ 2 కీర్తనలు. 124వ కీర్తన అలాగే 129వ కీర్తన. ఈ 2 కీర్తనలు కమ్యూనల్ థ్యాంక్స్ గివింగ్ సాంగ్స్. నెక్స్ట్ 5వ భాగం, 5వ విభజన జనరల్ ప్రైజ్ సాంగ్స్ అండి. అంటే సాధారణంగా దేవుణ్ణి స్తుతించే కీర్తనలు. ఇవి బహుశా ఆయన గొప్పతనం గురించి ఈ కీర్తనల మీద బాగా దృష్టి పెట్టుకోవాలండి. కృతజ్ఞతా కీర్తనలు వేరు. కృతజ్ఞతా కీర్తన అంటే దేవుడు మనకి ఏం చేశాడో వాటిని బట్టి చెప్పేది కృతజ్ఞతా కీర్తన. ఇవి దేవుడు ఏమై ఉన్నాడో అనే విషయాన్ని బట్టి దేవుని స్తుతించేదని నేను నిన్న కూడా ప్రస్తావించాను. జనరల్ ప్రైజ్ అండి. ఎలాగంటే the psalmist attempts to magnify the name of God and boast about his greatness అండి. ఆయన గొప్పతనం గురించి కీర్తనాకారుడు మాట్లాడతాడు. ఇది మనకు అవసరం వాస్తవానికి. మిగిలిన కీర్తనలన్నిటికంటే కూడా ఇవి ప్రాముఖ్యం. ఎందుకంటే దేవుని గొప్పతనం మానవుడు అర్థం చేసుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఎందుకు కాముగా ఉన్నాడో అవి కూడా మనకు అర్థం అవుతాయండి. ఈ కీర్తనలు నోట్ చేసుకోండి. ఆయన గొప్పతనం గురించి చెప్పే కీర్తనలు అంటే జనరల్ ప్రైజ్ సాంగ్స్, సాధారణంగా దేవుని స్తుతించే కీర్తనలు. 8 కీర్తనలు, 8 అలాగే 19, 29, 103, 104, 139. మనం చెప్పింది 139 కేటగిరీ దీనిలోకి వచ్చింది. 139, 148, 150. ఇవి జనరల్ ప్రైజ్ సాంగ్స్ అండి, సాధారణంగా దేవుని స్తుతించేవి. మరొకసారి 8, 19, 29, 103, 104, 139, 148, 150.
సార్ ఒక చిన్న క్లారిఫికేషన్ సార్. ఇది చెప్పండి. జనరల్ కిను వ్యక్తిగతానికి కమ్యూనల్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే జనరల్ ప్రైజ్ కి డిఫరెన్స్ ఇప్పుడు జనరల్ ప్రైజ్ వచ్చేసరికండి ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పే కీర్తనల్లో అతనికి దేవుడు ఏం చేశాడు అనే దాన్ని బట్టి. ఈ జనరల్ ప్రైజ్ సాంగ్స్ వచ్చేసరికండి దేవుని గొప్పతనం గురించి మాట్లాడతాడు. అది వ్యత్యాసం. మీకు ఇది చాలా ప్రాముఖ్యం కూడా మీరు అడిగిన ప్రశ్న. జనరల్ ప్రైజ్ మనకు ఇప్పుడు చెప్పిన 8 నుండి 150 కొన్ని కీర్తనలు ప్రస్తావించాం కదండి. వీటిలో దేవుని గొప్పతనం ప్రాముఖ్యంగా కనబడుతుంది. ఇప్పుడు 139 తీసుకున్నాం అనుకోండి. దేవుని జ్ఞానం ఎంత గొప్పదంటే అది మనకు అందదు. ఆ భావం వాడతాడు. అలాగే 103లో ఆయన యొక్క గొప్పతనం, ఆయన మన దోషములను క్షమించాడు. అంటే క్షమించే దేవుడిగా కనపడతాడు, మేలు చేసేవాడిగా కనపడతాడు. 150 ఇక మనకు చెప్పవసరం లేదు. 150 అంటే ఆయన ప్రతి మాట కూడా ఆయన స్తుతించేదే. టోటల్‌గా ఒక్క మాట అండి. ఈ జనరల్ ప్రైజ్ సాంగ్స్ వచ్చేసరికి ఫస్ట్ దేవుడు ఏమై ఉన్నాడు. థ్యాంక్స్ గివింగ్ అనేది ఇండివిడ్యువల్‌గా లేకపోతే దేశానికి దేవుడు ఏం చేశాడు, చేస్తే దానిని బట్టి కృతజ్ఞత చెప్పడం వేరు. అసలు ఏమి దేవుడు చేయకుండానే దేవుడు ఏమై ఉన్నాడో అనేది జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతించడం వేరు. మీకు అందుకే రాత్రి కూడా నెహమ్యా ప్రార్థనలో దేవుడు అద్వితీయుడు. ఆయనకు ఆ పదం మనం పలుకుతున్నామంటే మనం ఆయన ఏమైనా చేశాడు అప్పటికి? మన కొరకు ఏమి చేయలే. అప్పుడు ద్వితీయోపదేశకాండం 6:4 ఏమంటాడంటే, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడు. ఆ స్టేట్మెంట్ ఏం తెలియజేస్తుందండి? గాడ్ ఈజ్ వన్. దేవుడు ఒక్కడే. ఆ పదం ఇప్పుడు మనం పలికినప్పుడు ఏమైనా ఆలోచన వస్తుంది? మనం ఆరాధన చేసే దేవుడు ఒక్కడే. లేకపోతే ఇంకా ఇతర లేఖన భాగాలను బట్టి త్రియేక దేవుడు. అక్కడి వరకే. ఇంకా ఏమైనా మనకు చరిత్రలో ఆయన ఏమన్నా పనులు చేశాడని చెప్పాడు? ఏం చెప్పలేదు. అప్పుడు ఆ మాటలు చెప్పి నీవు ఇంట కూర్చున్నప్పుడు లేకపోతే లేచినప్పుడు ఈ ఆజ్ఞలు నీ నుదుటి మీద ఉండాలి, లేకపోతే నీ ఇంట్లో ఉండాలి. అవి మనం చేయాల్సింది. ఆ వ్యత్యాసం ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలండి. దేవుడు ఏమై ఉన్నాడు అన్న భావం వేరు, దేవుడు ఏం చేశాడు అన్నది వేరు. జనరల్ ప్రైజ్ సాంగ్స్ దేవుడు ఏమై ఉన్నాడు అన్న భావం ఎక్కువ కనపడతాయి. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మనకు డిస్క్రిప్టివ్ ప్రైజ్ సాంగ్స్ అన్నాడండి. అంటే ఈ భాగంలోకి వచ్చేసరికి 6వ భాగం అండి. డిస్క్రిప్టివ్ ప్రైజ్ సాంగ్స్. దీస్ సాంగ్స్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ యాక్ట్స్ అండి. ఇప్పుడు పైన చదివిందేమో జనరల్ ప్రైజ్ సాంగ్స్, అందులో దేవుని గ్రేట్నెస్ గురించి ఉంటే, ఈ డిస్క్రిప్టివ్ ప్రైజ్ సాంగ్స్ లో మనకు ప్రాముఖ్యంగా కనపడేది ఏంటంటే, ఎందుకు కీర్తనాకారుడు స్తుతి చెల్లిస్తా ఉంటాడంటే, దీస్ సాంగ్స్ ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ అట్రిబ్యూట్స్ అండ్ యాక్ట్స్ అండి. అట్రిబ్యూట్స్ అంటే దేవుని గుణ లక్షణాలను బట్టి, అలాగే దేవుని కార్యాలను బట్టి దేవుని స్తుతించే కీర్తనలు ఇవి. ఇప్పుడు 6వ భాగంలో చెప్పినవండి. 33 ఆ కీర్తన రాసుకోండి. 33, 36, 105, 111, 113, 117, 135, 136, 146, 147, 146, 147. ఇప్పుడు ఉదాహరణకు ఇందులో 135వ కీర్తన వచ్చిందండి. ఒకసారి 135వ కీర్తన తీయండి. నూట 135వ కీర్తనలో స్టార్టింగ్ లోని ఈ మాట ఉందండి. ఏమని? యెహోవాను స్తుతించుడి. అంటే ఇది
డిస్క్రిప్టివ్ ప్రైజ్ అనే మన మాటకు కూడా సరిపోతుంది. యెహోవాను స్తుతించాలి, యెహోవా నామమును స్తుతించుడి, యెహోవా సేవకులారా ఇలా మాట్లాడుతూ ఇప్పుడు 3వ వచనంలో ఇలా ఉందండి. యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. అంటే యెహోవా దయాళుడు అంటే గాడ్ ఈజ్ గుడ్. దయాళుడు లేకపోతే మేలు, దయాళత్వం, మంచితనం ఈ అన్నిటికి ఇంగ్లీష్‌లో వాడిన పదం దేవుని మంచితనం. ఇందులో దేవుని గుణ లక్షణాలు కనపడతాయండి. అలాగే ఆయన ఏం చేశాడు అనే మాటలు మనకు కనపడతాయి. చూడండి ఆయన ఏం చేశారంటే 6వ వచనంలో చూడండి. ఆకాశమందును భూమి అందును సముద్రం సిస్టర్ కంటిన్యూ. మహాసముద్రంలో సముద్రముల యందును మహాసముద్రం అన్నిటి యందును ఆయన తన క్రియలు తనకిష్టమైనదంతయు జరిగించువాడు. భూదిగంతముల నుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే. తన నిధులలో నుండి గాలిని ఆయన బయలువెల్ల చేయను. ఇవి ఆయన క్రియలండి. ఇప్పుడు మీకు 6వ వచనంలో ఏం కనపడుతుందంటే ఆయన యాట్రిబ్యూట్ కనపడుతుందండి. 7వ వచనంలోనేమో ఆయన క్రియ కనపడుతుంది. ఆయన చేసే పనులు. లేకపోతే మీకు ఆయన చేసిన పనులు 9వ వచనంలో కనపడతాయి. జరిగించెను. ఆయన సూచక్రియలు ఐగుప్తులో జరిగించాడు. 6వ వచనంలో మనం ఎలా అర్థం చేసుకోవచ్చంటే అది సముద్రములందు మహాసముద్రములందు తనకిష్టమైంది జరిగించాడు అని అంటేనండి గాడ్ ఈజ్ సావరిన్ ఓవర్ క్రియేషన్. ఆయనకి ఇష్టమైందంతా జరిగించేవాడంటేనండి ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఇట్ స్పీక్స్ ఆఫ్ గాడ్ సావర్నిటీ. ఆయన సార్వభౌమత్వం గురించి మాట్లాడే మాట ఏది ఇప్పుడు మనం చూసింది. ఆయన సార్వభౌమత్వం. ఎందుకంటే 3 కవర్ చేశాడు. ఆకాశం, భూమి, సముద్రం. ఇలాంటి మాటలు కీర్తనకారులు జ్ఞాపకం చేసుకునేవాళ్ళు. ఈ రోజు మనం కూడా ప్రాముఖ్యంగా ఇలాంటివే దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. మనం స్తుతించాలండి. ఉదాహరణ చూడండి ఇలాంటి భావం దానియేలు గ్రంథం ఒకసారి చెప్తాను. ఆ సార్వభౌమత్వం గురించి మాట్లాడే ఒక మాట 4వ అధ్యాయం చూడండి దానియేలు పుస్తకం. ఈ భక్తులందరికీ ఈ స్పృహ ఉందండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. 35 చదవండి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చెయ్యి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడునూ సమర్థుడు కాడు. ఇది ఈ 35వ వచనంలో మనం చదివిన మాట దానియేలు దేవుణ్ణి నమ్మికను బట్టి చెప్పిన స్టేట్మెంట్ అండి. భూనివాసులు తర్వాత పరలోక సేనలు అంటే భూమిని ఆకాశమును కవర్ చేసేసారు. అంటే దేవుడు భూమి మీద అటు ఆకాశంలో ఏదైనా చేయటానికి సమర్థుడు. కాబట్టి ఎవరైనా ఆయన చెయ్యిని హోల్డ్ చేసి నువ్వు ఏంటి ఇలా చేస్తున్నావు అని చెప్పడానికి ఎవరూ సమర్థులు కాదండి. ఇంకా హోల్ సోల్ ఆయన దేవుని చిత్తం. దీన్ని సార్వభౌమ చిత్తం అంట. ఇప్పుడు కీర్తనాకారుడు పలికినది కూడా అదే కోవకు చెందుతుందండి. భూమి మీద కావచ్చు, సముద్రం మీద కావచ్చు, ఆకాశంలో కావచ్చు, నీకు ఇష్టమైందంతయు నువ్వు చేయగలవు. అది ఆరాధకుని యొక్క ఆలోచన అండి. దేవుని గొప్పతనం. మీరు కీర్తనలు ఎక్కువగా ఈ పదాలు వస్తాయి. దేవుడు గొప్పతనం, దేవుని గుణ లక్షణాలు, దేవుని క్రియలు బాగా మనకు కనబడతాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మనం ఇవి అయిన తర్వాత ఒక మాట అనుకున్నాం కదండి. థియాలజీ ఆఫ్ సామ్స్ అంటే కీర్తనల గ్రంథంలో దైవత్వం, దేవుని దైవత్వం అనగా ముఖ్యంగా థియాలజీ అంటే మనకు తెలుసండి. దేవుని గుణ లక్షణాలు, దేవుని పేర్లు, దేవుని యొక్క క్రియలు ఇవన్నీ కనపడతాయి. వివరణంగా మనం అవన్నీ తెలుసుకోవచ్చండి. ఇవి మనం చదివిన డిస్క్రిప్టివ్ ప్రైజ్ సామ్స్ లోకి వచ్చేసరికి ఈ భాగాలు ఈ కీర్తనలు నోట్ చేసుకున్నారు కదండి. 33, 36, 147 వరకు. ఓకే. నెక్స్ట్
ఎంథ్రోన్మెంట్ సాంగ్స్ అండి 7వ భాగం. ఎంథ్రోన్మెంట్. ENTHRONEMENT. ఎంథ్రోన్మెంట్ సాంగ్స్ అంటే సింహాసన కీర్తనలు, లేకపోతే ఎంథ్రోన్మెంట్ అన్న మాటకు ఈ పదం అంటే దేవుడు సింహాసనాన్ని అధిష్ఠించే కీర్తనలు. ఈ కీర్తనలు అలా అంటే ఆయన యెహోవా యొక్క సార్వభౌమత్వం గురించి, సార్వభౌమ పరిపాలన గురించి, అందరిపైన ఆయన అధికారం గురించి తెలిపే కీర్తనలు. ఇవి ఎంథ్రోన్మెంట్ సాంగ్స్ అంటారు. ఒకవేళ అర్థమైందండి. యెహోవా ఈ కీర్తనలో యెహోవా దేవుని సార్వభౌమత్వపు పాలన, అందరిపైన ఆయన పాలన గురించి తెలిపే కీర్తనలు అన్నమాట. అవి ఎంథ్రోన్మెంట్ సాంగ్స్. 47 ఇవి రాసుకోండి అండి. 47, 93, 96 నుండి 99. అంటే దేవుని సార్వభౌమ పరిపాలన అందరిపైన, అంటే ఆయన సింహాసన కీర్తనలు అని కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. 47, 93, 96 నుండి 99. మీరు ఈ కీర్తనలు చదివితే దేవుని పరిపాలన అందరిపైన, ఈ భూలోక జనులందరిపైన ఆయన ఏ విధంగా ఏలుబడి చేస్తున్నాడు. ఇప్పటికీ ఆయన రాజండి, ఎప్పటికీ ఆయన రాజే. ఇంకా మనకు ఇవి 1000 years లో నెరవేరు. ఇప్పుడు గవర్నమెంట్లు మారుతున్నాయి. నిన్న కాక మొన్న ఇప్పుడు రాత్రి న్యూస్, మనకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం వచ్చింది. వీళ్ళు కొంతకాలమే, ఒకవేళ అది ఆ రాజకీయ విధానాలు, ఆ పరిపాలనలు మనకు తెలుసు. ప్రజలకు చేసేదానికంటే వారు ఏమై ఉన్నారో కూడా మనకు తెలుసు. కానీ మన ప్రభు నీతి పాలన చేయబోతున్నాడు, రాబోతున్నాడు. ఇప్పుడు సంఘంలో ఆయనే ఏలుబడి చేస్తున్నాడు. నిజానికి లోకం అపవాది అధికారంలో ఉన్న సార్వభౌముడు ఆయనే. ఆయన పర్మిషన్ లేకుండా ఏది జరగదు. కొన్నిసార్లు దేవుడు కొంతమందిని ఎలో చేస్తాడు, నెబుకద్నెజర్ లాంటి వాళ్ళను. మన ప్రభుత్వాలు కూడా మనలను పరీక్షించడానికి, మనలను సరైన రీతిలో దారిలో పెట్టడానికి దేవుడు ఇతరులను ఎలో చేయటమే. ఆయన ఏదైనా చేయగలడు అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఆయన రాజు, ఆయన పరిపాలన కిందే మనం ఉన్నాం. సరే, ఈ కీర్తనలు మీరు నోట్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి 8వ కేటగిరీ, 8వ భాగం పిల్గ్రిమేజ్ కీర్తనలు అంటారండి. అంటే యాత్రా కీర్తనలు. ఇవి ముఖ్యంగా యాత్ర చేయబడే సమయంలో, అంటే ఇలా సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ యాత్రా కీర్తనలు యెరూషలేముకు ప్రయాణమై 3 యాన్యువల్ ఫెస్టివల్స్ ఉంటాయండి వారికి. అవి ఏంటంటే పాస్ ఓవరు అంటే పస్కా, పెంతెకోస్తు, 3వది పర్ణశాలల పండుగ, టాబర్నాకిల్స్. ఈ 3 పండుగలకు యూదులు యెరూషలేముకు వస్తారండి. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ యెరూషలేముకు వస్తారు. ముఖ్యంగా పురుషులు కూడా ఈ పండుగలో ఉంటారు. ఈ 3 పండుగలకు మ్యాండేటరీ, కంపల్సరీగా పురుషులు అటెండ్ అవ్వాలి. మరి పెంతెకోస్తు దినమున వివిధ దేశాల నుండి పార్దీయులు, లేకపోతే రోమీలు, అంటే ఆ పదాలు 2వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ యూదులే. ఆయా ప్రాంతాల్లో చెదిరిపోయి అక్కడ స్థిరపడిన వారందరూ యెరూషలేముకు రావాలి. ఆ యెరూషలేముకు ప్రయాణం అయ్యే సమయంలో ఆలపించే కీర్తనలే యాత్రా కీర్తనలు అంటారు. పిలిగ్రిమ్ సాంగ్స్ అనేవి మనకు ఇప్పుడు ముస్లింలు కూడా హాజ్ యాత్ర చేయటం, లేకపోతే ఇవన్నీ మనకు తెలుసు. వాళ్ళు కూడా యాత్ర, వారి పుణ్య క్షేత్రాలను దర్శించడానికి వాళ్ళు ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు కూడా యెరూషలేము వెళ్తున్నారు. ఇది వేరు. అయితే యూదులకి ఇది మ్యాండేటరీ. అలా ఇలా యాత్రా కీర్తనలు చాలా ప్రాముఖ్యం. ఈ నోట్ చేసుకోండి. 43, 46, 48, 76,
84, 87, 120 నుండి 134. 120 నుండి 134 ఇవి యాత్రా కీర్తనలండి. ముఖ్యంగా మరి మీరు నోట్ చేసుకుని ఉంటారు. ఈ 3 పండగలకు ప్రజలు ప్రయాణం చేసేటప్పుడు, యెరూషలేముకు ప్రయాణం చేసేటప్పుడు, వారున్న ప్రాంతాల నుండి యెరూషలేము కొండ ఎక్కేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు ఏ పండుగలండి? పాసోవర్ అంటే పస్కా, పెంతెకోస్తు, తర్వాత పర్ణశాలల పండుగ. ఈ 3 పండుగలకు వెళ్ళే సమయంలో ఆలపిస్తూ లేకపోతే పాడే కీర్తనలే యాత్రా కీర్తనలు. ముఖ్యంగా 120 నుండి 134 మీకు అక్కడ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి పైన యాత్ర కీర్తనలని. నెక్స్ట్ వచ్చేసరికి ఏమండి బ్రేక్ ఏమైనా తీసుకుంటారా? సార్ మీరు ఒక 2 minutes పర్లేదు సార్, వాటర్ తీసుకోండి. ఓకే 2 minutes, 5 minutes ఆగుదామండి. మీరు చెప్పండి. అది 139 రమ్మన్నారు కదండి. చేద్దామండి. ఒక 5 నిమిషాలు బ్రేక్ తదనంతరం ఆలోచన చేద్దాం. ఈ డివిజన్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు. సరేనండి సార్. నెక్స్ట్ ఇది సాంగ్స్ కదా సార్, కంటిన్యూషన్. ఇది పూట పూర్తి చేద్దాంలేండి. ఇది చెప్పి సాయంత్రం. ఓకే సార్, సరే సార్. ఒక 2 minutes బ్రేక్. ఈ లోపు సాంగ్ పాడదాము. ఎవరైనా సాంగ్ పాడాలి అని ఆశపడితే కనుక ఒక చిన్న పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాము. అభిలాష్ పాడండి. ఇదిగో అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో జీవితం దేవా అంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. నాకున్నది నీ ఒక్కడివే, నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా. ఆరాధింతును నా పూర్ణ హృదయముతో, నిన్ను ఘనపరతును నా జీవితాంతము. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము, పరిమళించు పద్మము నీవేనయ్యా. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఊహల రేఖలకు ఊపిరి పోసితివి, ఊహకు మించిన స్థానమునిచ్చితివి. ఏమి చూసితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణమును నే తీర్చెదను. ఏమి చూచితివి యోగ్యత నాలో, ఏమిచ్చి నీ రుణము నే తీర్చెదను. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా నీ కోసమే. ఇదిగో నా జీవితం దేవా నీకంకితం, బ్రతుకైనా చావైనా
నీ కోసమే నాకున్నది నీ ఒక్కడివే నే బ్రతికేందుకు నీ ప్రేమ చాలయ్యా ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను ఘనపరతును నా జీవితాంతము యేసయ్యా 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 నా యేసయ్యా 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 ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా థ్యాంక్ యూ సో మచ్ అభిలాష్. ఓకే, ఓవర్ టు యూ సార్. సరేనండి. మనకు పిల్గ్రిమ్ సాంగ్స్ తర్వాత 9వ భాగం వచ్చేసరికి రాయల్ సాంగ్స్ అన్నాడండి. అంటే రాయల్ సాంగ్స్ అంటే రాజకీర్తనలు, రాయల్ సాంగ్స్. ఇవి ద రెయిన్స్ ఆఫ్ ఎర్త్లీ కింగ్ అండ్ ద హెవెన్లీ కింగ్ ఆర్ పోర్ట్రేడ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సాంగ్స్. ఈ కీర్తనలో భూ సంబంధమైన రాజులు అలాగే పర సంబంధమైన మన ప్రభు వారి పరిపాలన గురించి తెలిపే కీర్తనలు. ఇవి రాచకీర్తనలు అంటే రాజులకు సంబంధించిన కీర్తనలు. అర్థమైంది కదండి. అంటే దావీదుకు సంబంధించి కావచ్చు, సొలొమోనుకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి పైన మన ప్రభు పరిపాలన గురించిన కీర్తనలు కావచ్చు. ఈ కీర్తనలు కూడా నోట్ చేసుకోండి. ఇప్పుడు 2:18, 2వ కీర్తన 18, అలాగే 20, 21, 45, 72, 89, 101, 110, 132, 144. ఈ కీర్తనలు రాజకీర్తనలు లేకపోతే రాజు సంబంధించిన కీర్తనలు అని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ కీర్తనలో ముఖ్యంగా 72వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకోవచ్చండి. ఎందుకంటే 72 సొలొమోను పరిపాలనకు పాక్షిక నెరవేర్పు అయితే ప్రభు పరిపాలనకు 1000 ఏళ్ల పరిపాలనకు అది పూర్తి నెరవేర్పు. అలా భూ సంబంధమైన రాజులు, పర సంబంధమైన మన ప్రభు ఇరువురికి సంబంధించిన కీర్తనలుగా ఉంటాయండి. ఇక చివరిది 10వ భాగం 10 విజ్డమ్ అండ్ డిడాక్టిక్ సామ్స్ అన్నాడండి. అంటే ఇవి జ్ఞానము లేక బోధన సంబంధమైన కీర్తనలు. జ్ఞానము మరియు అలాగే మానవులు బోధింపబడే కీర్తనలు మనకు బోధనా సంబంధమైన కీర్తనలుగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ద రీడర్ ఈజ్ ఎగ్జార్టెడ్ అండ్ ఇన్స్ట్రక్టెడ్ ఇన్ ద వే ఆఫ్ రైచియస్నెస్. అంటే నీతియుక్తమైన మార్గమందు నడవడానికి మనకు బోధింపబడే కీర్తనలు ఇవి. నీతియుక్తమైన మార్గంలో నడిచేటట్లుగా మనకు బోధన ఇచ్చే కీర్తనలే ఈ 10వ రకం విజ్డమ్ అండ్ డిడాక్టిక్ సామ్స్. ఇవి 1, 37, 119. 1వ కీర్తన, 37వ కీర్తన, 119వ కీర్తన. ఇవి ఫేమస్ ఏనండి. 1 మనకు తెలుసు, 37 కూడా జ్ఞానయుక్తమైన కీర్తనే. అలాగే 119 దేవుని వాక్యం గురించి. తర్వాత ఈ కేటగిరీలో ఇవ్వలేదు కానీ ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన భాగం. అది 11వదిగా గుర్తుపెట్టుకుంటే వీటిని ఇంప్రికేటరీ సామ్స్ అంటారండి. అంటే వీటిని ఏమంటారంటే ప్రతీకార పూరిత కీర్తనలు అంటారు. ఇది అలా నోట్ చేసుకోండి, అలా రాసుకోండి. 11వదిగా ప్రతీకార పూరిత కీర్తనలు, అవెంజింగ్ సామ్స్ అండి. అవెంజింగ్ సామ్స్ అంటే కీర్తనాకారుడు తన శత్రువుల పైన తీర్పును ప్రకటిస్తూ
తెలిపే కీర్తనలు. ఇవి కీర్తనల పుస్తకంలో ఎప్పుడన్నా ఎవరన్నా చదివేటప్పుడు ఎందుకు ఇలా ఉన్నాయి అనే ఆలోచన కూడా రావచ్చు. ఒకవేళ దాన్ని మాటలో మనం ఇప్పుడు ప్రస్తావిద్దాం. వీటిని ఏమన్నారంటే ప్రతీకార పూరిత కీర్తనలు. అలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇంప్రికేటరీ సామ్స్, లేకపోతే తేలిగ్గా ఉండాలంటే రివెంజింగ్ సామ్స్. అదేంటి దేవుడు ప్రతీకారం తీర్చుకోమని చెప్పలేదు కదా, శత్రువుని ప్రేమించాడనే భావం ఉంటుంది. కానీ ఈ కీర్తనలో చెప్పిన మాటలు చూస్తే శత్రువు పైన కీర్తనాకారుడు ఎలా విరుచుకుపడతాడో మనకు అర్థమవుతుందండి. అవి ఒకసారి నోట్ చేసుకోండి. ఒక కీర్తన చూద్దాం. 7వ కీర్తన 7, 35, 40, 55, 58, 59, 69, 79, 109, 137, 144. ఇది వెంజన్స్ అనే మాట కంటే కూడా దేవుని తీర్పులు ఇందులో కనపడతాయండి. ఒక కీర్తనలో ఒకసారి 7, 35, 40, 55, 58, 59, 69, 79, 109, 137, 144. ఈ కీర్తనలో చదివిన మాటలు మనం ఎప్పుడన్నా మరి మీరు గమనించే ఉంటారు. ఒకసారి చూడండి. బహుశా 69వ కీర్తన చూద్దాం. కీర్తనలో ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఎలా అంటే తీశారండి. 69లో 28వ వచనం, 27 చూడండి. దోషం మీద దోషము వారికి తగులనిము, నీ నీతి వారికి అందనీయకుము. జీవగ్రంథంలో నుండి వారి కొడుకు పెట్టుము. నీతిమంతుల పట్టిలో వారి పేర్లు రాయకుము. ఇప్పుడు ఈ పదాలు చదువుతుంటే ఇదేంటి, కీర్తనకారుడు ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడు, ఇలా కోరుతా ఉన్నాడు. ఎవరు ఇంకా పైన ముందు వెనక మనం చదివితే వాని మీద ఉగ్రత కుమ్మరించు 24 అంటాడు. 23లో వారు చూడకపోనట్టు వారి కన్నులు చీకటి కమ్ముని అంటాడు. వారి ఉద్యోగం వేరొకరు తీసుకుని అంటాడు. అంటే 109 అలా చదువుతా ఉంటే మనకి ఇవన్నీ అర్థం అవుతాయండి. ఏంటి ఇలా ప్రార్థన చేశాడు అంటే ఇవి నేచరే అంతేనండి. అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఒక వ్యక్తి యొక్క అల్టిమేట్ డెస్టినీ అది. ఇప్పుడు దేవుడు ప్రేమిస్తాడండి. క్రొత్త నిబంధనకు ఇవేమి కాంట్రడిక్షన్ ఏం కాదు. క్రొత్త నిబంధనలో దేవుడు శత్రువును ప్రేమించమన్నాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడి ప్రేరణతోనే ఈ కీర్తనలు రాయబడ్డాయి. మరి ఈ కీర్తనల యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా జీవించే వ్యక్తి, భక్తిహీనుడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, దేవుడు విచారణ చేయడాన్ని పొగరెక్కి జీవించే వ్యక్తి కావచ్చు, ఇలాంటి వ్యక్తికి ఇక తుది పర్యవసానాలు అవి. అలా ఇవి ఇంప్రికేటరీ సామ్స్ కూడా ఉన్నాయండి. వెంజన్స్, సామ్స్ ఆఫ్ వెంజన్స్, లేకపోతే ప్రతీకార పూరిత కీర్తనలను బాగా గుర్తుపెట్టుకోండి. దీని గురించి బాగా స్టడీ చేయండి. ఇవి మనమైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే చివరకు మన గతి కూడా అంతే అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రేమిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, ఆయన ఓర్చుకుంటాడు, మన ఏళ్ళ ఓర్పును కనబరుస్తాడు. కానీ దేవుడు ప్రేమ ఎంతో అదే సమయంలో దేవుని తీర్పు కూడా అంతే. అదే సిలువలో మనం చూసేది, దేవుని ప్రేమతో పాటు దేవుని తీర్పు. ఆయన గుణలక్షణాలు బ్యాలెన్స్ గా ఉంటాయి అనేది కూడా ఈ కీర్తనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే భూమి మీద న్యాయాధిపతి అండి ఆయన న్యాయంను కనబరిచే దేవుడు కాబట్టి ఆయన ఏ విషయాన్నైనా డీల్ చేస్తాడు. అలా మనకి ప్రతీకార పూరిత కీర్తనలు గుర్తుపెట్టుకోండి. ఓకేనండి.
ఇవి మనకు భాగాలు, అంటే 10, 11 భాగాలుగా మనం చూసామండి. తర్వాత నిన్న మనం ప్రస్తావించాం కదండి, అదే థియాలజీ ఆఫ్ సామ్స్, దాన్ని ప్రస్తావించి ముగిద్దాం. చదివారండి మీరు ఏమన్నా వాటికి సంబంధించి 139 కానీ ఏమైనా మీరు చూసారా? చెప్పండి. 2 ఇద్దరు. మీరు వచ్చే ముందు 139 సామ్ చదివాను సార్ అందరం. అండ్ కొంతమంది చెప్పండి. కొంతమంది నితిన్ కార్తీక్ చేశారు సార్, సిస్టర్ ప్రసన్న చేశారు. అది మీకు ఫార్వర్డ్ చేశాను. వాట్సాప్ పెట్టారండి? అవును సార్. సరే, అందుట్లో ఏదండి ఒకసారి ఫోన్ బయట ఉంది, దాని ఫస్ట్ గారు అందులో ఒక చెప్పండి. ఇక్కడ 139 నియమింపబడిన ఒకటైనా కాక మునిపే అది నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను అని ఉంది కదా పాస్టర్ గారు. సో ఇక్కడ ఈ గ్రంథము అనగా ఏమి సూచిస్తున్నదంటే అది జీవ గ్రంథమా, లేకపోతే యాక్చువల్ గా ఇప్పుడు కీర్తనలు మీరు ఇప్పుడు ఒకటి చదివించారు కదా పాస్టర్ గారు, 69వ కీర్తన 27వ వచనంలో కూడా ఒక మాట ఉంది, జీవ గ్రంథంలో నుండి వారి పేరును తుడిపి పెట్టుము, నీతిమంతుల పట్టీల వారి పేరులు వ్రాయకము. సో ఇక్కడ మన క్రియలను బట్టి జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడుతుందండి, లేదా ముందే మన పేరు జీవ గ్రంథంలో వ్రాయబడుతుందండి? అంటే వాస్తవానికండి ఇవి జనరల్ గా మనకు వచ్చే ప్రశ్నలు. మన వాళ్ళు కూడా మనం తినే బియ్యపు గింజ పైన మన పేరు ఉందని కూడా చెప్తారు హిందువులు. కొన్నిసార్లు మనం కూడా వీటిని పరిగణలోకి తీసుకుంటాం. అయితే బైబిల్ గ్రంథంలో క్రిస్టల్ క్లియర్గా రాయబడినవి కొన్ని ఉన్నాయి, కొన్ని అంత స్పష్టంగా మనం చెప్పలేకపోవచ్చండి. ఉదాహరణకు మానవ సంస్కృతిని బేస్ చేసుకుని అవి సరిగా మనం అర్థం చేసుకునే క్రమంలోనే దేవుడు కూడా అదే భాషతో మాట్లాడుతున్నాడు. ఉదాహరణకు పారసీకులకి రాజ్య సమాచార గ్రంథం ఉంటుందండి. అంటే పారసీక బ్యాక్గ్రౌండ్ మీరు కనుక ఆలోచన చేస్తే పారసీకులకు ఉదాహరణకు ఎస్తేరు సమయంలో మొర్దెకై ఒక మేలు చేసినప్పుడు అతడు చేసిన మేలు పారసీకుల రాజ్య సమాచార గ్రంథమందు నమోదు చేయబడింది. అదే పుస్తకాన్ని రాజు నిద్ర పట్టినప్పుడు చూడగలిగాడు. అదే బ్యాక్గ్రౌండ్ లో మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకునే విషయాలు కూడా దేవుడు నమోదు చేస్తానంటాడు. మలాకీ పుస్తకంలో మీరు 3వ అధ్యాయము 16వ వచనంలో ఒకసారి ఒకవేళ చూడగలిగితే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించును, మరి యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు రాయబడిన అన్నాడు. ఇప్పుడు ఇదొక పుస్తకంగా కనపడుతుంది. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఇప్పుడు పుస్తక నేపథ్యం ఈ మలాకీ గ్రంథం నేపథ్యం ఏంటంటే పారసీకుల నేపథ్యం అండి. అంటే పారసీకుల హయాంలో ఈ పుస్తకాలు జరిగాయి. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, హగ్గై, జకర్యా, మలాకీ పుస్తకాలు 6 గ్రంథాలు. మరి ఆ సమయంలో ఈ గ్రంథ ప్రస్తావన వచ్చిందంటే
పారసీకులు వారికి అలవాటు ఉంది. మనం కూడా ఈరోజు డైరీ అలా రాసుకుంటున్నాం. ఇప్పుడు ఇక్కడ ఒక గ్రంథం అన్నాడు. మీరు 106 కీర్తనలో 69 కీర్తనలో 24, 25 వచనంలో మనం చదివిన జీవగ్రంథం అన్నాడు. జీవగ్రంథం అనేది క్రొత్త నిబంధనలో కూడా అదే బుక్ ఆఫ్ లైఫ్ అనేది కొనసాగింది. అదొక పుస్తకంగా ఉందండి. ఇదొక పుస్తకంగా ఉంది. కాబట్టి దేవుడు డిఫరెంట్ బుక్స్ వాడుతున్నట్లుగా మనం చూస్తాం. జీవగ్రంథం అల్టిమేట్ మనందరికి బాగా పరిచయమైంది. కానీ తన గ్రంథమందు అన్నాడు. మరి అది బహుశా వేరొకటి కావచ్చు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇదే భావం మలాకీలో యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి మాటలు కూడా నమోదు చేయబడతాయి. ఒకవేళ మనం మంచి మాటలు మాట్లాడి, చెడ్డ మాటలు మాట్లాడినా అవన్నీ నమోదు చేయబడి చివరకు తీర్పు సమయంలో దేవుడు ఇవన్నీ మనకు సాక్ష్యంగా ఉంచుతాడు. అలా అని ఇప్పుడు 139లో మనం చదివేదండి మన గురించి అది ఏం తెలియజేస్తుందంటే మన గురించి అంత స్పష్టత దేవునికి ఉంది. మన గురించి ఆయనకు అంత ప్రణాళిక ఉంది అనే విషయాలు తెలియజేస్తున్నాయి. అది ప్రాముఖ్యమండి. అలాగే మీరు అడిగినట్లు కొంతమంది బాప్తిస్మం తీసుకున్న తర్వాత పేరు పెట్టుకుంటారు. మనం మానవ సంఘటనలే దేవుడు కూడా పరిగణలోకి తీసుకుంటాడు. అందులో ఏమి అనుమానం లేదు. కానీ ఒక్కొక్కరికి 4 పేర్లుంటాయి, 3 పేర్లుంటాయి. మరి ఏ పేరు రాయబడుతుందో దేవుడు దేన్ని అంగీకారం చేస్తాడనేది మనం డీటెయిల్‌గా చెప్పటం అనేది కొన్నిసార్లు కష్టం. అయితే మన గురించి ప్రతి విషయం దేవుడు తెలుసన్న విషయం ఇప్పుడు మనం మీరు చదివిన మాట 139లో ఉన్న దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు. మనం ఎక్కడ పుట్టాము, ఎక్కడ పెరిగాము, లేకపోతే మన డీటెయిల్స్ అన్నీ. అంటే స్పష్టంగా ఇలా జరుగుతుందని మనం చెప్పేదానికంటే మన మీద దేవుని యొక్క దృష్టి అంత ఉంది అని చెప్పుకోవటం సమంజసంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇప్పుడు డిగ్రీ లేకపోతే హైయర్ స్టడీస్ చదివిన వారి పేర్లు అలాగే కంటిన్యూ అవుతాయి. ఒకవేళ అంతవరకు వెళ్ళని 10వ తరగతి లేకపోతే తక్కువ చదువులో ఉన్న వారికి ఆ ఒకటే పేరు ఉంటుంది. అది మొదటి నుండి అదే కంటిన్యూ అవుతుంది. మనకు మధ్యలో హైయర్ స్టడీస్ కాస్త వెళ్తే ఏమవుద్దంటే రికార్డులో ఉన్న పేరు ఒకటి ఉంటుంది. మరి మనం చర్చిలో పెట్టబడిన పేర్లు కొన్ని ఉంటాయి. మరి ఏది దేవుడు చివరికి ఖరారు చేస్తాడు అనే విషయాలు కాస్త జనరల్‌గా మనం ఆలోచన చేయాలి. ఏమంటారండి? సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం ఉంది సార్. అయితే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు అక్కడ ఒక 2 గ్రంథాలు విప్పబడతాయి అని ఉంది సార్. ఒకటి జీవ గ్రంథము, ఇంకొకటి వేరొక గ్రంథం అని ఉంది సార్. ఇప్పుడు మరి అక్కడ ఉన్న మాటను బట్టి కూడా జీవ గ్రంథం కాకుండా వేరే గ్రంథం ఉందని కూడా ఉంది కదండి. అవును సార్. జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడును అని ఉంది సార్. బహుశా మరి జీవ గ్రంథానికి వేరైన గ్రంథమే కదండి. అందులో మన గురించిన డీటెయిల్స్ ఉండొచ్చు. అంతే కదండి. సార్. ఇప్పుడు జీవగ్రంథంలో పట్టిలో జీవగ్రంథం పేర్లలో మన పేరు ఉండటం అనేది అది స్పెషల్ బుక్ అండి. అందరికీ బాప్తిస్మ సమయంలో కూడా మనం ఈ పేర్లు ఈ ప్రస్తావన చేస్తాం. లేకపోతే యోహాను యాకోబులు ఎవరు నీ పేరట ఏది దెయ్యాలు వెళ్ళగొడుతున్నారు అని చెప్పినప్పుడు వాటి గురించి మీరు సంతోషించొద్దు కానీ మీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని మీరు సంతోషించండి అని ప్రభు చెప్తాడు తన శిష్యులతో. మీకు కూడా ఆలోచన కూడా మీకు తెలిసే ఉంటుంది. అంటే అంత ప్రాధాన్యత సంతరించుకుంది జీవగ్రంథం అని. వేరొక గ్రంథాలు కూడా ఉన్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ఇంతకీ 139 డౌట్ అడిగిన మీకు ఏమన్నా అవగాహన వచ్చిందండి?
పాస్టర్ గారు. ఏమండి? అర్థమైందండి. అంటే అంత స్పష్టంగా నేను మీకు చెప్పలేకపోయినా ఓకే మ పాస్టర్ గారు. అక్కడ ఉన్న ఆలోచనండి. ఆలోచన ఏంటంటే అంత ఇప్పుడు 139 మనం అసలు సబ్జెక్ట్‌లో నుండి కొద్దిగా పక్కకెళ్ళాం. అయితే అందులో ఉన్న మాటే మీరు అడిగారు మంచిదే. ఈ కీర్తనలో 139లో ఎక్కువగా మనం చూసే ఆహ్, అంటే దేవుని గురించిన ఆలోచనలో మన గురించి చెప్పబడిన మాట ఇది. ఏమన్నాడండి? నా దినములన్నీ ఈ గ్రంథంలో లిఖితమాయెను అన్నాడు. హ్మ్. మరి ఆ గ్రంథం అనేది మనకు జీవ గ్రంథానికి వేరొక గ్రంథం. అది కాకుండా ఇది వేరొక గ్రంథంగా ఉండాలి. అంటే మన గురించిన డీటెయిల్స్ అన్నీ దేవుని దగ్గరున్నాయి. అది ఖచ్చితత్వం అండి. ప్రతిదీ మన గురించి తెలుసు. ఎందుకు? ఒకటైనను ఆ పదం చూసారా 16లో? ఒకటైనను కాక మునుపన్నాడు. లేకపోతే 15 చివరిలో కూడా నాకు కలిగిన ఎముకలు నీకు మరుగై ఉండలేదు అన్నాడు. ఇప్పుడు ఆహ్, ప్రతిదీ అంటే ఎముకలు అంటే మనోళ్ళు లెక్క పెడతారు. పురుషులకి 2:55 ఏమో ఒకటి ఎక్స్‌ట్రా స్త్రీకి ఎక్స్‌ట్రా ఒకటుంటుంది. ఎముకల సంఖ్య కూడా. అంటే పురుషుని నుండి తీయబడింది కాబట్టి పురుషునికి ఒకటి తక్కువ ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. మెడికల్ నాలెడ్జ్ మనకుంది. అంటే దేవునికి అంత పిన్ టు పిన్ ప్రతిదీ దేవునికి తెలుసు అనే విషయాన్ని మనం వీటిలో చూడొచ్చు. అసలు సంగతది. కాబట్టి కొన్ని ఇప్పుడు ఇందులో కూడా ఆహ్, కీర్తనకారుడు చెప్పిన మాటలు కూడా అవే గదండీ! ఏంటంటే మనం గ్రహించలేము. 18వ వచనంలో ఏమంటాడు చూడండి 17లో దేవా నీ తలంపులు నాకెంతో ప్రియమైనవి. వాటి మొత్తం ఎంతో గొప్పది. వాటిని లెక్కించటం మన వల్ల గాదు. లెక్కించేదని అనుకుంటే అవి ఇసుక కంటే మరీ ఎక్కువగా ఉన్నవన్నాడు. అంటే దేవునికి మన గురించి ఎక్కువ విషయాలు తెలుసు. మన గురించి. మనం వాటిని ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే మన వల్ల కాదండి. అందులో ఇది కూడా ఒక భాగం. కాబట్టి ఈ మొత్తం కాంటెక్స్ట్ అంతా చూస్తే మనకు అర్థమయ్యేది దేవుడు మనల్ని సృజించాడు. అద్భుతంగా చేశాడు. విచిత్రంగా చేశాడు. మనకు కలిగిన ఎముకలన్నీ ఆయనకు తెలుసు. మనకు ఆయనకు మరుగైంది ఏదీ లేదనేది భావం అండి. ఆ భావం అలా మీరు అర్థం చేసుకోండి. ఓకేనండి. చెప్పండి. మాట్లాడండి. ఎవరు మాట్లాడట్లేదు. సార్ అర్థమైంది సార్. అది నిన్న మీరిచ్చిన టాస్క్‌ది ఇప్పటిదాకా షేర్ చేశాను సార్. అది వాళ్ళు చేశారనమాట. మళ్ళొకసారి చూపించనా సార్? ఇప్పుడు అది గుణలక్షణాలు రాశారండి? అవును సార్. అది రాశారు. ఏది పర్లా చెప్పండి మీరు నోట్‌తో చెప్పండి. ఏమి గుణలక్షణాలు రాశారు? ఓకే. వాళ్ళు ఏమేం చెప్పారంటే దేవుడు యెహోవా నా కాపరి నాకు లేనిది అన్నది ఒకటి కోట్ చేశారు. రెండోది దేవుడు మన బలము లేకపోతే మన ఆశ్రయము అన్నది రాశారు. ఆయన సత్యమై ఉన్నారు అని రాశారు. ఆయన కేడము డాలునై ఉన్నది అన్నది. ఆయన దయగలవాడు అన్నది, కృపగలవాడు అన్నది రాశారు. ఆయన ఉత్తముడు అని రాశారు సార్ 107:1 నుంచి. అండ్ 119 137లో నుంచి ఆయన నీతిమంతుడు అని రాశారు. అండ్ న్యాయవంతుడు, యథార్థవంతుడు అని. ఆయన దయాళుడు అని చెప్పి 118లో నుంచి రాశారు. ఆయన కృప కలిగిన దేవుడు అని. దయాదాక్షిణ్య పూర్ణుడు అని 111లో నుంచి. ఆయన మహాత్మ్యము గలవాడు అన్నది కూడా రాశారు సార్. సో ఇవన్నీ రాశారు సార్ ఒకటేనండి. మంచిదండి. ఇవన్నీ దేవుని గుణలక్షణాలేనండి. ఎగ్జాక్ట్‌గా మీరు చెప్పినవన్నీ ఇప్పుడు ఉత్తముడు అని రాశాడు చూసారండి. అది 145:9లో కూడా మాట ఉంటది. అది కూడా గుర్తుపెట్టుకోండి. కీర్తనలు
పుస్తకం 145:9 ఈ పదం ఉంటదండి. యెహోవా అందరికి ఉపకారి. ఇది అందరికి ఉపకారి అన్న పదం గాడ్ ఈజ్ గుడ్ టు ఆల్ అని ఉంటుంది మన ఇంగ్లీష్ బైబిల్లో. గాడ్ ఈజ్ గుడ్ అన్నది ఆయన గుణ లక్షణం అండి. గుడ్నెస్ ఆఫ్ గాడ్ అంటారు. అంటే మీరు రా మెటీరియల్ గా మొత్తం చేసినవన్నీ వాస్తవాలండి. దానిలో నుండి ఎగ్జాక్ట్ గా కృప అనేది ఒక గుణగణం. తర్వాత మెర్సీ, గ్రేస్, మెర్సీ ఇవన్నీ పర్యాయ పదాలుగాను దగ్గర సంబంధం ఉంటుంది. ఇదైతే గుడ్నెస్ ఆఫ్ గాడ్. తర్వాత మీరు చెప్పినట్లు యెహోవా నీతిమంతుడు, గాడ్ ఈజ్ జస్ట్, అది ఆయన గుణగణం. జస్టిస్ అండి, జేయుఎస్టి. అలా మీరు రాసినవన్నీ వాస్తవాలే. దయాళత్వం అంటే గుడ్నెస్. మళ్ళీ ఉపకారి అన్న దయాళు, యెహోవా దయాళుడు అని 105వ కీర్తనలో ఉంటుంది, అయితే 106లో. యెహోవా దయాళుడు అంటే గాడ్ ఈజ్ గుడ్. అందులో నుండి వచ్చిన గుణగణమే మంచితనం, దేవుని మంచితనం. అలాగే దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్. ఇవన్నీ ఆయన గుణ లక్షణాలేనండి. అలా మీరు రాసినవన్నీ కరెక్టే, మీరు చెప్పినవన్నీ. అయితే వాటి గురించి మీరు స్టడీ చేయండి, ఆ గుణలక్షణ వివరణ తెలుసుకోండి. అయితే ఒక్క 139 నేను ప్రస్తావించి ముగిస్తానండి. ఒకసారి అందరూ తీసి 139లో మీరు దీనిలో నుండి ఏమైనా రాశారా? 139లో నుండి 139వ కీర్తనలో నుండి దేవుని గుణ లక్షణాలు ఏమైనా ప్రస్తావించారు? సార్ ఒకటి ఏంటంటే ఆయన ఉన్నది అర్థమవుతుంది. సరే, నేను చెప్తానండి, ఇవి నోట్ చేసుకోండి. పరిశీలించువాడు ఏమండి? గ్రహించువాడు సార్ 2వ వచనంలో నీవు నా మనసు గ్రహించువాడు. 3వ వచనంలో పరిశీలన చేయుచున్నావు. మీరు చెప్పినది కొద్దిగా మనం థియలాజికల్ గా చూస్తామండి. చెప్తాను, ఒక మాట గుర్తుపెట్టుకోండి. 139వ కీర్తన గుర్తుపెట్టుకోవడానికి మనకు 6వ ఎక్కం ఉంది కదండి. 6వ ఎక్కం అంటే ఎక్కాలు అనేవాళ్ళం అప్పట్లో, టేబుల్లో బుక్స్. 4 6 24 వచనాలుగా గుర్తుపెట్టుకోండి. 4 × 6 అంటే ప్రత్యేకంగా 6వ ఎక్కం ఎందుకనంటే మొత్తం 4 6 అంటే 6 వచనాలకు ఒక దేవుని గుణ లక్షణం ఉంటుందండి. 3 ముఖ్యంగా ఇదే కీర్తన 3 6 18 వచనాల్లో దేవుని 3 కోర్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. 3 కోర్ యాట్రిబ్యూట్స్ అంటే అతి ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు వరుసగా దావీదు రాశాడు. ఒకటి, మొదట 6 వచనాల్లో ఓమ్నిషియన్స్ అంటారు. లేకపోతే మీకు ఈ పదం దేవుని సర్వజ్ఞత్వం. మీరు గ్రహించటం అన్న పదం వాడారు, పరిశీలన అన్న పదం వాడారు. మొదట 6 వచనాల్లో దేవుని యొక్క సర్వజ్ఞత్వం, లేకపోతే దేవుడు సర్వజ్ఞాని అనే మాట ఉందండి. అది గుర్తుపెట్టుకోండి. మొదటి 6 వచనాల్లో దేవుడు సర్వజ్ఞాని. చూడండి, అదే భావం కొనసాగుద్ది. పరిశోధించి తెలుసుకోవటం, నోయింగ్ అండి, తెలియను, గ్రహించటం, పరిశీలన, తెలుసుకొనుట, తెలిసి, అన్ని పదాలు అలాగ వస్తాయి 6 వరకు. అట్టి తెలివి, మొత్తం తెలుసుకోవడం, గ్రహించడం అన్న పదాలు వస్తాయి. అందుకని మొదట 6 వచనాలను కలిపే మనం ఒక గుణ లక్షణంగా పరిగణించాలి. ఏంటిదంటే అది ఓమ్నిషియన్స్. ఓమ్ని అంటే ఆల్ అండి, OMNI. సైన్స్ అంటే నాలెడ్జ్, ఆల్ నోయింగ్ గాడ్ అనమాట. మొదట 6 వచనాల్లో మీకు దేవుని గుణ లక్షణాలు, కోర్ అట్రిబ్యూట్స్ ఏంటివంటే ఓమ్నిషియన్స్, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్ అంటారు. ఒకవేళ థియాలజీ పరంగా మీరు ఈ ఆలోచనలు కనుక గ్రహిస్తే ఓమ్నిషియన్స్, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్, ఇవి దేవుని కోర్ అట్రిబ్యూట్స్ అంటే ముఖ్యమైన గుణ లక్షణాలు. మిగిలినవి ఉన్నాయి, ఏంటివంటే దేవుడు న్యాయాధిపతి, లేకపోతే దేవుడు ప్రేమ, ఇవన్నీ దేవుని గుణ లక్షణాలే. ఎసెన్షియల్ అట్రిబ్యూట్స్ లోకి వస్తాయి ఇవి, ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు. ఇప్పుడు గాడ్ ఈజ్ స్పిరిట్ అనేది అసలు బేసిక్ గా ఆయన గుణగణం. అలాగే ఈ 3 కూడా ప్రాముఖ్యమైనవి. అర్థమైందండి? ఒకసారి ఈ 3
ఏది ఓమ్నిషియన్స్, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్. ప్రెజెన్స్ అంటే ఉండుట అండి, పొటెంట్ అంటే చేయుట, సామర్థ్యం. మొదటి 6 సర్వజ్ఞత్వం గురించి మాట్లాడతాయండి. నెక్స్ట్ 6 సర్వ వ్యాపకత్వం, అంటే ఓమ్ని ప్రెజెన్స్, గాడ్ ఈజ్ ఎవ్రీవేర్, అంటే ఆల్ ప్రెజెంట్ గాడ్, అంటే అన్ని చోట్ల ఉంటాడు, అన్నిట్లో ఉన్నాడండి. అది పెనంతిజంకి వెళ్తుంది, అదొక ఇజం. అంటే ప్రతి వస్తువులో దేవుడు ఉంటాడనే తప్పు. హిందూ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తారు, మనకు అలా కాదు. ప్రతి చోట ఉంటాడు, ఆయన ఉండని చోట ఎక్కడా లేదు. విగ్రహారాధన జరిగే చోట కూడా ఉంటాడు, కానీ అక్కడ తీర్పు తీర్చడానికి ఉంటాడు. అందుకని నెక్స్ట్ 7 నుండి మీరు గమనించండి, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పారిపోదును, ఎక్కడున్నా నువ్వు ఉన్నావంటాడు 8వ వచనంలో. అది ఎక్కడి వరకు కొనసాగుతుందంటే 12వ వచనం వరకు కొనసాగుతుంది. అది ఓమ్ని ప్రెజెన్స్ అండి, 2వ గుణ లక్షణం. అంటే 7వ వచనం నుండి 12 వరకు. 3వ గుణ లక్షణం వచ్చేసరికి 13 నుండి 18 వరకు మన క్రియేషన్ అండి. గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్. ఎంత అద్భుతంగా చేశాడు. ఫస్ట్ అటెంప్ట్ లోనే మనం ఏదైనా వస్తువుని తయారు చేయాలంటే చాలాసార్లు ప్రయత్నాలు చేయాల్సి వస్తుంది, కానీ దేవుడు మనలను ఎంత అద్భుతంగా చేశాడు. గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్ అండి. ఈ ఓమ్ని పొటెంట్ అంటే అంత శక్తిమంతుడు మన సృష్టికర్త. ఎక్కడి నుండి 13 నుండి 18 వరకు. ఈ మధ్యలో ఉన్నదంతా చేయటమేనండి, నిర్మించటం, లేకపోతే మనలను కలుగ చేయటం. చూడండి 13 స్టార్టింగ్ లో అన్నాడు, నా అంతరేంద్రియంలో నీవే కలుగ చేసేది, అంటే చేయటం. ఇది మీకు ఈ 3 గుణ లక్షణాలు అర్థమైనండి? ఒకసారి మీరు ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఓమ్ని, ఓమ్నిషియన్స్, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్ని పొటెంట్. నిజానికి ఇప్పుడు 3వ భాగం మనకు బాగా వర్తించేది, ఎందుకంటే తల్లి గర్భం అందు మనం చేయబడ్డాం. ఎంత అద్భుతంగా చేశాడు, విచిత్రంగా మనం సృజించాడు. మన ఎముకలను చేసింది ఆయన్ని. ఇప్పుడు మన యొక్క డెస్టినీ ఫస్ట్ డే నుండి చివరి వరకు ఆయన గ్రంథంలో లిఖితం అవటం అంటే కూడా దేవుడు అంత సామర్థ్యం కలిగిన వాడు, అలా నడపగలడు వాడు. అందుకే మనం కొన్నిసార్లు నిరుత్సాహపడతాం, డిస్కరేజ్ అయిన సందర్భంలో ఈ భాగం గుర్తుపెట్టుకోవచ్చు. మనకు జ్ఞానం లేనప్పుడే మనల్ని తల్లి గర్భంలో చేసిన వాడికి ఈ రోజు మన భవిష్యత్తు గురించి తెలియదంటారా? మనల్ని ఏ విధంగా మలచాలో, ఏ విధంగా చేయాలో ఆయనకు బాగా తెలుసు. దేవుని పైన డిపెండ్ అవ్వచ్చు మనం. ఈ 3 భాగాలండి. ఇక 4వ భాగం వచ్చేసరికి ఈ 3 గుణ లక్షణాల వెలుగులో మనం పరిశీలన చేసుకోవాలండి. 18 నుండి 19వ వచనం నుండి. అప్పుడు చెప్తున్నాడు, దేవా భక్తిహీనులు నిశ్చయంగా సంహరించదు. ఎందుకు? దేవునికి అంతా తెలుసు కాబట్టి ఇక ఆయాస్కరమైన మార్గం తీసేయమంటాడు. చివరిలో 24లో నిత్యమైన మార్గంలో నడిపించు. ఎందుకంటే దేవునికి మన గురించి, మన ఆలోచనలు తెలుసు, మనం ఎక్కడుండే తెలుసు, మనం ఏం చేసేది తెలుసు. అలా దేవుడు కవర్ చేయని వేది లేదు. అందుకని దేవుడిని అలా వేడుకుంటున్నాడు. ఏమని? ఇదంతా అప్లికేషన్ పార్ట్ అండి. 19వ వచనం నుండి మీరు చూడండి. దురాలోచన ఉండకూడదు, మోసం ఉండకూడదు. మరి దేవుణ్ణి ద్వేషించే వారిని మనం ద్వేషించాలి, వారిని మన శత్రువులుగా భావించుకోవాలి. అలా అని ఇతరులను ద్వేషించమని కాదండి, వారిని ప్రేమించాలి, వారిలో ఉన్న వాటిని మనం ద్వేషించాలి. దేవునికి అన్నీ తెలుసు, వాళ్ళు పరీక్షించగలడు. కాబట్టి అయ్యా ఆయాస్కరమైన మార్గాలు నా నుండి తొలగించని 24లో వేడుకుంటున్నాను. అప్లికేషన్ పార్ట్. ఏమండి, అర్థమైందా? ఇది మళ్ళీ ఒకసారి చెప్పమంటారు. మూడు గుణ లక్షణాలు ఒకే కీర్తనలో దావీదు రాసిన గొప్ప కీర్తన ఇది, 139. మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా టీచ్ చేయాలంటే 1 గంట 2 గంటలు ఇదే చెప్పవచ్చు. దేవుని గుణ లక్షణాలు ఇది. మొదటి 6 ఓమ్నిషియన్స్, నెక్స్ట్ ఓమ్ని ప్రెజెన్స్, నెక్స్ట్ ఓమ్ని పొటెంట్, 13 నుండి 18 వరకు.
తర్వాత ఈ 3 గుణ లక్షణాల వెలుగులో ఒక ఆరాధకుడు తన్ను తాను పరీక్షించుకొని మంచి మార్గంలో నడవటానికి పూనుకోవాలి. ఇది మీరు గుణ లక్షణాలు ఇందులో చెప్పినవి కూడా కరెక్టే. కానీ ఇది మనకు థియలాజికల్‌గా బాగా ఉపయోగపడే ఆలోచన వేదాంత పరంగా. ఇంకొక మాట ఏంటంటే ఇవి యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని గుణ లక్షణాలు జనరల్‌గా. కానీ యేసు ప్రభువుకి కూడా ఇవే గుణ లక్షణాలు ఉన్నాయి. ఆ మాట చెప్పి మనం ప్రార్థన చేద్దాం. ఇవే గుణ లక్షణాలు ఒక్క వచనంలోనే ఉంటాయి. చూడండి, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ అధ్యాయంలో గొర్రె పిల్ల గురించి మాట్లాడుతూ 6వ వచనాన్ని గుర్తుపెట్టుకోండి. 6, 7 వచనాలు, లేకపోతే 6వ వచనం సరిపోతాయి. ఒకసారి చదవండి. ప్రకటన 5, 6. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నుల నుండెను. ఆ కన్నులు భూమి అంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. యేసు ప్రభు గురించి గొర్రె పిల్లగా ఆయన పరమందు మనకు ఈ పిక్చర్ అంతా అపోస్తలుడైన యోహాను గారు చూస్తూ మనకు చెప్పిన మాట. ఈ 6వ వచనంలో కూడా ఇవే 3 లక్షణాలు. మనం తండ్రి అయిన దేవునికి ఏమి చూసామో ఇక్కడ గొర్రె పిల్ల అయిన క్రీస్తుకు కూడా అవే 3 లక్షణాలు. మొట్టమొదటిది ఏంటంటే గొర్రె పిల్లకు 7 కొమ్ములు. కొమ్ము అనేది బలానికి సాదృశ్యం అండి, అంటే ఆల్ పవర్ఫుల్. ఇక్కడ కూడా 7 కొమ్ములు అన్నాడు. 7 అనేది సంపూర్ణత గుర్తండి, అది మనకు తెలుసు క్రైస్తవ లోకంలో. ఇప్పుడు కొమ్ము అనేది సామర్థ్యం, శక్తి, అంటే యేసు ప్రభు శక్తిమంతుడు. 7 కొమ్ములు. నెక్స్ట్ 7 కన్నులు అంటేనండి త్రూ ఐస్ వీ కెన్ అండర్స్టాండ్ థింగ్స్. ఇప్పుడు మనం చూచుటను బట్టి గ్రహింపు పొందుకుంటాం. ఇది మనకు 139వ కీర్తన మొదట 6 వచనాలు. కన్నులు అనేది ఆయన సర్వజ్ఞత్వం గురించి మాట్లాడు. తర్వాత 7 ఆత్మలు ఉన్నాయి చూసారా, భూమి అంతా పంపబడి 7 ఆత్మలు అంటే ఓమ్ని ప్రెజెన్స్ అండి, అంటే దేవుడు అంతటా ఉంటాడు. యేసు ప్రభులో కూడా 3 గుణ లక్షణాలు చూసారు, అంత అద్భుతంగా ఉన్నాయి. అందుకనే తండ్రి ఏం చేయగలడో యేసు ప్రభు కూడా అదే చేయగలడు. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. అలా మనకు అంటే ఈ పోలిక మనకు ఏం తెలియజేస్తుందంటే త్రిత్వములో అందరూ ఈక్వల్ అనేది కూడా చెప్తాం. ముఖ్యంగా యేసు ప్రభు గురించి ఎంత స్పష్టంగా రాశాడు చూసారు. 7 కొమ్ములు అంటే ఆల్ పవర్ఫుల్, 7 కన్నులు ఆల్ నోయింగ్, తర్వాత 7 ఆత్మలు అంటే ఆల్ ప్రజెంట్, అంటే దేవుడు అంతటా ఉండగలడు. యేసు ప్రభు అన్నీ తెలుసు. ఇప్పుడు మనకు మామూలు పాపాత్మురాలైన స్త్రీ తన యొక్క అత్తరుతో ప్రభు పాదాలు కడిగినప్పుడు సీమోన పరిసేయుడు పిలిచినవాడు అనుకుంటాడు, ఏంటి ఈయన ప్రవక్త అయితే ఆమె ఎలాంటిదో తెలియదా అని అనుకుంటూ ఉండగానే దేవుడు మాట్లాడతాడు. వచ్చిన దగ్గర నుండి ఆమె అలా చేస్తుంది, నువ్వు కనీసం నీ పాపాల కంటే ఆమె పాపాలు ఎక్కువ నువ్వు అనుకుంటున్నావు, అవి కూడా క్షమించబడ్డాయి. ఎవరు ఎక్కువ క్షమించబడ్డారంటే ఆమె ఎక్కువ క్షమించబడి. అంటే ఆయనకు అన్ని తెలుసండి. యోహాను సువార్త 2:23-24 చివర్లు అంటాడు, ఆయన అందరి హృదయంలో ఎరిగినవాడు, ఆయనకు ఎవరి గురించి సాక్ష్యం చెప్పనట్టు, అంటే ఆల్ నోయింగ్. అలా మనకు 139 ప్రత్యేకంగా అలాంటి 3 గుణ లక్షణాలు ఇచ్చిన మంచి కీర్తన అండి. దాన్ని బాగా ధ్యానం చేయండి. మన గురించి బాగా తెలుసు, మనం కూర్చుండుట లేచుట దేవుడు గ్రహింపు, ఆయనకు బాగా అన్ని విషయాలు తెలుసు. అలాగే మనం ఎక్కడున్నా ఆయన నుంచి తప్పించుకోలేం. మూడవది, మనలను సృజించింది ఆయన, మన గురించి మరుగైంది ఏది ఆయనకు లేదు. ఇవి మనలో భయాన్ని కలుగజేస్తాయి, భక్తిని కలుగజేస్తాయి, వాక్యానుసారంగా జీవించేటట్లుగా ప్రేరణ ఇస్తాయి ఆయన గుణ లక్షణాలు. తద్వారా మనం పరిశీలన చేసుకుని మనం అప్లై చేసుకుంటాం, జీవితాన్ని ఎలా జీవించాలి, ఒక మంచి మార్గంలో నడవాలని ఒక ఆలోచన అనేది వస్తుంది. ఆ విధంగా 139 గుర్తుపెట్టుకోండి. అలా థియాలజీ మనకు కీర్తనలు, ఇతర కీర్తనలో కూడా మీరు చదివినవి కూడా వాస్తవాలే, చెప్పినవి కూడా గాడ్ ఈజ్ గుడ్ అన్నది, లేకపోతే యెహోవా అందరికి ఉపకారం 145:9 కూడా ఒక మంచి గుణ లక్షణం. ఎందుకంటే ఆయన కనికరములు ఆయన కార్యాల పైన ఉంటాయి.
ఆయన కనికరం కలిగిన దేవుడు. అలా మీరు వ్యక్తిగతంగా రాసుకోండి. కొన్ని గుణ లక్షణాలు నోట్ చేసుకుంటే అవి ఉపయోగపడతాయి. సరే, కొంతవరకు మనం కీర్తనల పుస్తకంలో కొన్ని విషయాలు మనం చూసాం. ఓపెన్ బైబిల్ అని చెప్పాను కదండి, దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందులో టేబుల్ ఇచ్చాడు. అందులో మొదటి 41 వచనాలు, అదే 41 అధ్యాయాలు ఫస్ట్ ప్రథమ స్కందాన్ని ఎక్కువ కూర్పు చేసింది దావీదు అన్నాడండి. ఇందులో ఈ బైబిల్లో ఇచ్చాడు. తర్వాత బుక్ 2 and 3 హిజ్కియా లేకపోతే యోషియా అనే రాజులు. హిజ్కియా మనవడు కాదండి, హిజ్కియా తర్వాత అతి మంచి రాజు యోషియా, అంటే మనషే ఆమోను తర్వాత వచ్చిన ఆమోను కుమారుడు యోషియా. 8వ ఏట రాజు అయిన యోషియా గాని హిజ్కియా గాని 2-3 ద్వితీయ స్కందం తృతీయ స్కందం కూర్పు చేసిన వాళ్ళు బహుశా. తర్వాత 4వ పుస్తకం 5వ పుస్తకం ఎజ్రా గాని నెహమ్యా గాని కూర్పు చేశారని ఓపెన్ బైబిల్లో చెప్తారు. వాటికి కాలాలు కూడా ఇచ్చాడు. మొదటగా దావీదు 10:20 నుండి 9:70 మధ్యలో, 2-3 పుస్తకాలు 9:70 నుండి 6:10 మధ్యలో, ఇక ఎజ్రా నెహమ్యా అంటే 4:30 ఆ సమయంలో. అందుకని మీకు ఆ సమాచారం అంతా ఉందండి ఇందులో. వీటిని మీకు ఇంకా తేలిక మరొక 2-3 టైం చెప్పండి సార్. ఏమండి 2-3 పుస్తకాలు కంపైల్ చేసిన సమయం 9:70 నుండి 6:10 BC. అంటే హిజ్కియా నుండి యోషియా 9:70 నుండి 6:10. ఎజ్రా నెహమ్యాదేమో 4:30 వరకు తదుపరి సమయం. ఈ మధ్య కాలంలో కంపైల్ చేయటం అండి. అంటే పాసిబుల్ కంపైలర్ అంటే కూర్పు చేసిన వారు వీళ్ళు. మొదటి స్కందం దావీదు, ద్వితీయ తృతీయ వచ్చి హిజ్కియా లేక యోషియా, చతుర్థ పంచమ స్కందాలు వచ్చేసరికి ఎజ్రా లేకపోతే నెహమ్యా. ఇది మొత్తం అంతా కవర్ అయ్యేది ఈ స్పాన్ ఆఫ్ ఆథర్షిప్ అన్నది అబౌట్ 1000 years అండి. అది 1410 నుండి 430 మధ్యలో. ఓకేనండి, మనం సాయంత్రం ప్రోవర్బ్స్ చూద్దామండి. సామెతల గ్రంథం చూద్దాం. సామెతలు సాయంత్రం చేసి ప్రసంగిను పరమగీతం గురించి కూడా కొన్ని వ్యూస్ చూసి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. రేపు కూడా ఉంది సార్. రేపు ప్రసంగి పరమగీతంలో చెప్పిన ఈరోజు సాయంత్రం సామెతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ ఏమైనా డౌట్స్ ఉంటే మిగతా వారు మీరు సాయంత్రానికి సిద్ధపడి రండి సార్. సాయంత్రం చెప్తారు. ప్రస్తుతానికి ప్రేయర్ చేసి ముగిద్దాము సార్. ప్రేయర్ చేసి ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీ స్తోత్రాలు. యేసుక్రీస్తుని బట్టి మీ పాదాల చెంత ప్రార్థిస్తూ ఉన్నాం. ఆత్మదేవ, మీకు స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా ఉంచి మీరు రెక్కల చాటును భద్రపరిచి కొంత సమయం మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మీ గొప్పతనాన్ని, మీరు చేసిన క్రియలను మేము తలపోయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీ స్తోత్రాలు. అయ్యా, మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన ఈవుల్లో వాక్యము గొప్పదిగా మేము ఎంచుతూ ఉన్నాం. మీరు మాకు నెమ్మదినివ్వటానికి, సమాధానం ఇవ్వటానికి, సరిచేయడానికి, క్రమపరచడానికి మీరు మాకు వాక్యాన్ని ఇచ్చారు. ఈ వాక్యాన్ని బట్టి మా అడుగులను స్థిరపరచుకోవడానికి కృప చూపించండి. వాక్య ప్రమాణాల మీద జీవించగలగటానికి సహాయం చేయండి. మీరు మాకు నిజంగానే మీ బిడ్డలు పెట్టిన టైటిల్ మాదిరిగా ఇది ఒక గొప్ప ధననిధిగా మేము ఎంచుతూ ఉన్నాం. బైబిల్ నాయన ఒక ట్రెజర్గా మేము నాయన తండ్రి గ్రహిస్తూ ఉన్నాం. మీ కృపా మహదైశ్వర్యాన్ని మా పట్ల చూపించారు. సువార్త ద్వారా ఈ వాక్యాన్ని ఇచ్చారు. మీ ఆత్మను మాకు తోడుగా సంచికరువుగా ఇచ్చారు. మీ స్తోత్రాలు తండ్రి. మీరు మా పట్ల దయాళత్వాన్ని కనబరుస్తూ ఉన్నారు, మంచితనాన్ని చూపిస్తున్నారు, ఉపకారాలు ఎన్నో చేస్తున్నారు.
నాయన కీర్తనాకారుడు పలికినట్లుగా, నాయన మోషే భక్తుడు మాట్లాడినట్లుగా ఉదయం మీ కృపతో మమ్మల్ని నింపితే మా దినములన్నీ మేము సంతోషించదమని, మీ కృప ఉదయమున మీ విశ్వాస్యత సాయంత్రమున కనబరిచే దేవుడవు నాయన. నమ్మకత్వాన్ని బట్టి మీ స్తోత్రాలు. మేము కూడా నేను మీ లేఖనాల్లో మరింత స్థాపించబడటానికి, మీ కొరకు ఫలించడానికి కృప చూపించండి. ఈ నాయన ఈ 31 దినాల బైబుల్ ట్రెజర్ ప్రోగ్రామ్ నడిపిస్తున్న మీ బిడ్డలను, దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరచండి అయ్యా తండ్రి. మీ కొరకైన తపనను బట్టి, ఆలోచనను బట్టి, ఆసక్తిని బట్టి మీ స్తోత్రాలు. చేరున్న ప్రతి ఒక్కరిని పేరు పేరును మీరు జ్ఞాపకం చేసుకొని, ఇంకా ఎన్నో విషయాలు అర్థం కాని ఉన్నవి మీ ఆత్మ ద్వారా బోధించమని, సహాయం చేసి మహిమ పొందమని, దినమంతి మీ కనుదృష్టి కాపుదల మా దినచర్యల్లో మీ యొక్క సహాయమును మెండుగా దయచేయమని, సమస్త ఘనతను మహిమను మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. సార్ ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, సమాధానం, కాపుదల చేరిన మనకు, మన కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 థ్యాంక్ యూ సో మచ్. వందనాలు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కొరకు మీ జ్ఞానాన్ని పంచుతున్నందుకు దేవుని ఇచ్చిన కృపను బట్టి వందనాలు. మీకు ప్రయోజనకరంగా ఉందా సార్ మీకు కాస్త ఉపయోగకరంగా ఉందా చెప్పండి. అది